ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి మీ ఆత్మను ప్రేరేపించి ఘనమైన సంగతులు వినిపిస్తున్నారు. మరొకసారి మరొక భాగంలోకి అడుగు పెడుతున్నాం. సుమారు 2 రోజులుగా బైబిల్ అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి, బైబిల్ అనేది దాని యొక్క స్థితిగతులు నైసర్గిక స్వరూపంలో ఏ చరిత్రను దేవుడు నడిపించాడు అన్న ప్రశ్నలతో తండ్రి ప్రారంభిస్తున్నాం. మాతో ఉండండి. మీరు రాయించి ఇచ్చిన మొదటి నిబంధన, పాత నిబంధన గురించి తండ్రి ఒక ఓవరాల్ వ్యూ మేము తెచ్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మీ మనస్సు ఏంటో, మీరు ఎలాంటి విషయాలకి స్పందిస్తారో తండ్రి అక్కడక్కడ తండ్రి మాకు తారసపడుతున్న తండ్రి మీ సున్నితమైన మనస్సును మరొకసారి తండ్రి అర్థం చేసుకునే ధన్యత మాకు ఇస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలామంది ప్లేస్ లేక నిలబడుతున్నారు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎవరైనా అక్కడ నిలబడే కానీ చెట్ల దగ్గర మనం బెంచ్లు వేసాక అక్కడ కవర్ చేయండి. నిజానికి ఈ 2వ రోజు కొంచెం పలసపడతారు అనుకున్నాను నేను. ఇంకా ముందుకు వచ్చారు, జనం పెరిగారు. మరి అది వాక్యం ప్రభావమో పాటల ప్రభావం నాకు తెలియదు, కానీ మొత్తం మీద వచ్చారు. పాట అయినా వాక్యమే, ఎక్కడైనా వాక్యం. మొత్తం మీద మీరు ఉండండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే సెమినార్లు ఇంకా రేపు లాస్ట్ డేగా వెళ్ళిపోదాంలే అనుకుంటారు. అలా చేయకండి. లాస్ట్ డేలోనే మీతో దేవుడు ఒక నిబంధన చేసి పంపిస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయండి. మనకు ఎలాంటిదంటే ఇశ్రాయేలీలాగా ఇక రేపు కానాన్లో అడుగు పెడుతున్నారన్న టయానికి తిరగబడిపోతాం మనం. అలా చేయకండి. ఆ లాస్ట్ డే వరకు ఉండండి. అప్పుడే కదా మనకు వాగ్దానం దొరికేది. సరే, చూద్దాం బైబిల్ అంటే ఏంటి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మొదటి రోజు చూసాం, 2వ రోజు చూసాం, ఇప్పుడు 3వ రోజుకి వచ్చాం. ఈరోజు మన ముందున్న టాస్క్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఏంటి, అసలు పాత నిబంధన, దాన్ని అర్థం చేసుకునే విధానం ఏంటి, దాన్నే ఏరియల్ సర్వే అన్నాం మనం. ఒకేసారి నేను ఎలా గాల్లోకి వెళితే, ఒకేసారి నేను ఎలా గాల్లోకి లెగిస్తే ఏ ఇల్లు ఎక్కడుందో, ఏ ఊరు ఎక్కడుందో, ఏ రోడ్డు ఎక్కడుందో గాల్లోకి ఎగిరితే ఎలాగైతే అర్థమవుద్దో, పైనుంచి చూస్తే ఎక్కడ ఎవరెవరు ఎక్కడ నివాసం చేస్తున్నారో ఎలాగైతే అర్థమవుద్దో, ఒక్కసారి బైబిల్ పాత నిబంధన ఎత్తుకెళ్ళి మనం చూస్తే అబ్రహాం ఎక్కడున్నాడు, నోహు ఎక్కడున్నాడు, ఆదాం ఎక్కడున్నాడు, ప్రవక్తలు ఎక్కడున్నాడు, 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఏంటి, మళ్ళీ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఏంటి, ఈ యొక్క ఓవరాల్ వ్యూలో నేను ఎక్కడున్నాను, ఇది అర్థమవుతుంది. అందుకే ఈ నిబంధన అంతా వివరించడం మొదలు పెడితే నన్ను అడిగితే లైఫ్ సరిపోదు, సెమినార్స్ సరిపోవు, వివరించడానికి సమయం సరిపోదు. బైబిల్ అంతా నేను వివరించను, కానీ ఒక లైన్లోకి తీసుకొస్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఏదో ఊరకే చదవడానికి రాయబడిన పుస్తకం కాదు. దేవుడు అన్నాడు, తిమోతికి పత్రిక రాస్తూ మీకు తెలుసు 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఆవేశం వలన రాయబడిన గ్రంథం అన్నాడు. ఆయన ఊపిరి, ఆయన శ్వాస, ఆయన ఆవేశంతో రాయబడిన గ్రంథం బైబిల్. ఇది చదువుతుంటే మీకు ఏం స్ట్రైక్ అవుతుందండి? ఆ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతుంటే దేవుని ఊపిరి వలన రాయబడిన గ్రంథం అన్నప్పుడు మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి తెలిసిన? అదే ఊపిరి ఊది ఆదాముని చేశాడు. ఆదాం అనే వ్యక్తి ఒక నిర్మాణం జరగడానికి ఊపిరిని ఊదిన ఆ దేవుడే ఇదే బైబిల్ రాయించడానికట. చెప్పండి, అదే ఊపిరి. అంటే ఈ వాక్యంలో జీవం ఉందంటే, అందుకే భక్తులు అంటారు జీవం ఉంది. ఈ వాక్యంలో దేవుని ఊపిరి ఉందంటే ఉంది. ఆదామును నిలబెట్టడానికి దేవుడు ఊపిరి ఊదాడన్నది ఎంత 100% నిజమో, ఈ బైబిల్ని తయారు చేయడానికి కూడా దేవుడు ఊపిరి ఊదాడన్నది కూడా అంతే నిజం. ఇప్పుడు ఇలాంటి ఊపిరిని బాగా వినండి. ఇలాంటి జీవాన్ని నువ్వు చదవకుండా పక్కన పెడుతున్నావంటే నువ్వు బైబిల్ని కాదు పక్కన పెడుతుంటావు, దేవుని జీవాన్ని పక్కన పెడుతున్నావు. దేవుడిచ్చిన ఆ యొక్క సహవాసాన్ని, దేవుడిచ్చిన ఆయనలో మిళితమవుతున్న ఆ శ్వాస నిశ్వాసలను పక్కన పెడుతున్నావు. అందుకే ఆదాము నిర్మాణం దగ్గర వాడిన పదమే
ఆదాము నిర్మాణం దగ్గర వాడిన ఊపిరి అనే పదమే మళ్ళీ దేవుడు బైబిల్ అనే గ్రంథం దగ్గర వాడ నా ఊపిరి, నా ఆవేశం, నా యొక్క ప్రేరణతో రాశాను గ్రంథాన్ని, అందుకు చదవాలి. ఇంకేం చెప్తున్నాడు బైబిల్? రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక త్వరగా రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. బాగా వినండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నవి గనక వారు నిరతులై ఉన్నారు. ఏమర్థమైందండి అది చదివితే? దేవుడంటే ఏంటో, ఆయన గుణగణాలంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే దేవుడు అనుకున్నాడట, నేచర్ని చూస్తే అర్థమవుతాను రా నేను అన్నాడట. ప్రకృతిని చూస్తే నేను అర్థమవుతాను రా నేను అన్నాడట. ఈ కదులుతున్న సూర్య చంద్ర నక్షత్రాలు, వీస్తున్న గాలి, భూమి, వీటన్నిటినీ చూస్తే నీకు నేను అర్థమవుతాను రా. నా లక్షణాలు ఉన్నాయి, నా నిత్యత్వం ఉంది, నా ఉనికి ఉంది, నా ప్రేమ ఉంది, నేను ఎలా మీకు లాలన చేస్తున్నానో, నా స్వభావ సారూప్యపు గుణలక్షణాలన్నీ ఇదిగో ఈ ప్రకృతిని చూస్తే మీకు అర్థమవుతాయని దేవుడిని ప్రకృతినిస్తే, కొండ దగ్గరికి వెళ్ళాం, కొండకు మొక్కం. నది దగ్గరికి వెళ్ళాం, నదికి మొక్కం. వీచే గాలికి మొక్కం, కురిసే వర్షానికి మొక్కం, సూర్యుడికి మొక్కం, నక్షత్రాలకి మొక్కం, చంద్రుడికి మొక్కం. ఆయన్ని తెలుసుకోవడానికి బదులు ఆయన్ని తెలియజేసే ప్రకృతిని మొక్కడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు డిసైడ్ అయ్యాడు మళ్ళీ దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రకృతిని చూసైతే వీడు నన్ను తెలుసుకుంటాడు అనుకున్నాడో, ఏ ప్రకృతిని చూసైతే మానవుడు నన్ను అంచనా వేస్తాడు అనుకున్నాడో, ఈ ప్రకృతిని చూసి వీడు నేర్చుకునేది ఏమీ లేదనుకున్నాడో ఏమో, మళ్ళీ తనను తాను బయలుపరచుకోవడానికి దేవుడు మళ్ళీ తీసుకున్న నిర్ణయమే చెప్పండి, బైబిల్. ప్రకృతిని చూసి దాన్ని మొక్కడం ప్రారంభించు. ఆయన ఏంటో మనకు అర్థం అవట్లేదు, ఆయన గుణం అర్థం అవట్లేదు, ఆయన మనసు అర్థం అవట్లేదు, ఆయన ప్రేమ అర్థం అవట్లేదు. అందుకే ఎలాగూ అర్థం చేసుకోలేకపోతున్నావు కనుక తన మనస్సునే పుస్తకం చేసి నీ చేతుల్లో పెట్టాడు. ఇదైనా చదివి నన్ను అర్థం చేసుకోరా అని ప్రకృతిలో చూపించాలనుకున్నాడు. గమనించగలిగిన వారు గమనించారు, గమనించలేని వారు ప్రకృతిని ఆరాధించారు. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు బైబిల్ రాయాలి. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని మానవుడికి తెలియచేయాలని దేవుడు బైబిల్ని తీసుకొచ్చి చేతుల్లో పెట్టాడు. బైబిల్ అలా స్టార్ట్ అవుతుంది. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన వచనం చదివితే ఏమర్థమవుతుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినట్టు ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నాడని బైబిల్ ప్రూవ్ చేయడానికి బైబిల్ రాయబడలేదు. మరలా చిన్న మాట కాదు ఇది. బైబిల్ దేవుడు ఉన్నాడని నిరూపించడానికి రాసిన గ్రంథం కాదు. దేవుడు ఉన్నాడని బైబిల్ నిరూపించే ప్రయత్నం చేయట్లేదు. ఉన్న దేవుని యొక్క మనస్సు ఏంటో నిరూపించే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈజ్ బైబిల్. ఒకవేళ దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసే ప్రయత్నాలు బైబిల్ చేస్తే బైబిల్ వేరే కోణంలో రాసేవారు. దేవుడు ఉన్నాడు పక్క, ఆ ఉన్నవానిలో ఏముందో, ఆ ఉన్నవానికి కోపం ఏంటో, ఆ ఉన్నవానికి మనస్సు ఏంటో, ఆ ఉన్నవానికి జాలేంటో, ఆ ఉన్నవానికి ప్రేమ ఏంటో, ఇది ఎక్స్పోజ్ చేయడానికే బైబిల్ రాయబడింది. దేవుణ్ణి ప్రూవ్ చేయడానికి కాదు. ఆల్రెడీ దేవుడు ఉన్నాడు పక్క, ఆ ఉన్న దేవుని యొక్క మనస్సు ఏంటి చెప్పడానికి రాయబడింది బైబిల్. అలా బైబిల్ స్టార్ట్ అయింది. ఏముంది బైబిల్లో? గొప్ప సాహిత్యం ఉంది. ఏముంది బైబిల్లో? గొప్ప పుస్తక పాఠశాల ఉంది. ఏముంది బైబిల్లో? ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించిన ఒక రైటర్ ఉన్నాడు బైబిల్లో. ఇంకా ఎవరున్నారు? డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఐగుప్తీల సకల విద్యలు ఎరిగిన ఒక శాస్త్రాలు ఎరిగిన ఒక పండితుడు రాసిన వైనముంది. అతగాడు పేరు మోసే. డిఫరెంట్ ఏంటో తెలుసా? ఈయనకి పూర్తి ఆపోజిట్గా ఉండే మరొక వ్యక్తి, మేడికాయలు ఏరుకుని పశువుల వెనకాల తిరిగే సామాన్యమైన ఒక పశువుల కాపరి ఆమోసు రాశాడు.
సకల శాస్త్రాలు రాసిన వాడు ఎక్కడ? మేడికాయలు ఏరుకుంటూ వెనకాల తిరుగుతూ గొర్రెల వెనకాల తిరుగుతున్న ఈ సామాన్యుడు ఎక్కడ? అంటే బైబిల్ ఒక్కరు రాసిన వ్యవహారం కాదు, బైబిల్ ఎవరో కూర్చుని రాసిన కథ కాదు, బైబిల్ ఇలా రాస్తే బాగుంటుందని అనుకుని రాసినది కాదు. అలాంటి స్క్రిప్ట్ బైబిల్లో లేదు. డిఫరెంట్ యాటిట్యూడ్ కలిగిన వ్యక్తులు ఉన్నారు. బాగా చదువుకున్నవాడు మోసే అయితే, మేడికాయలు ఏరుకుని పశువులు వెనకాల తిరిగి పుస్తకాలు రాసినవాడు ఆమోస్. ప్రపంచ టాప్ ఫిలాసఫర్స్ ఎవరైనా ఉంటే అందులో వన్ ఆఫ్ ది ప్లేస్ కొట్టగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి పౌలు రాశాడు. ఇంకా ఎవరు రాశారు? చేపల బట్టే పేతురు రాశాడు. అసలు అర్థమవుతుందా ఎలాంటి వాళ్ళు రాశారు బైబిల్? అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సంబంధం లేదు, ఆ ఊరికి ఈ ఊరికి సంబంధం లేదు, ఈ వ్యక్తి వాట్సాప్లో చాటింగ్లు లేవు. ఇలా రాస్తే బాగుంటుంది, నేను ఎక్కడి వరకు రాసి ఆపేశాను, ఇక్కడి నుంచి నువ్వు కొనసాగించడానికి గూగుల్లో మాట్లాడుకునే అంత సౌలభ్యం లేదు. అసలు నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు కూడా దాన్ని కంటిన్యూ చేయమని మన ఇద్దరికి ఎర్రర్స్ వస్తాయి అనుకోలేదు. ఇప్పుడు స్పీకర్లు ఉన్నారండి, మా డాక్టర్స్ అన్నీ ఒక్కటి కాకపోతే సాయి వెంకటేశ్వర అన్న ఒకటి చెప్తాడు, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మా ప్రసంగాలు మాకే వ్యతిరేకం అవుతాయి. ఏదికి ఎక్కే ముందు ఇందులో ఎవరిని వాడాలి, ఎవరిని వాడకూడదు, ఈ వ్యక్తిని వాడడం వల్ల సంఘానికి మేలా కీడా, ఇతను బాధ ఏంటి, ఇతని ప్రవర్తన ఏంటి, నిలబెట్టొచ్చా ఇన్ని లెక్కలు వేసుకుంటే కానీ ఇక్కడికి ఎక్కడానికి మేము ఒప్పుకోము. అక్కడి వరకు ఎందుకంటే చిన్న ప్రార్థన ఇవ్వాలంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఎందుకంటే మా మాటలు మాకు వ్యతిరేకం అవుతే, మా ఇబ్బందులు మాకు వ్యతిరేకం అవుతే, అందుకంటే అంత త్వరగా మేము ఏ స్పీకర్ని పిలవం, అంత త్వరగా ఎవరిని ఈయన బాగా వాడబడిన మాకు వద్దు. డాక్టర్ని బాగుందా లేదా, సిద్ధాంతం బాగుందా లేదా, ఎందుకంటే తప్పులు వస్తాయి. ఇప్పుడు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే, మా బోధలు మాకే వ్యతిరేకంగా ఉంటే విశ్వాసంలో భాగమేనండి. ఎవరు బలహీనలు అయిపోతారు తెలుసా? మీరు బలహీనలు అయిపోతారు. నిజానికి ఈ లెసన్ నేను చెప్పాలి. విశ్వాసం ఎలా ఉండాలి, ఒక్కటికి ఎలా ఉండాలి, టైం ఉంటే చెప్తాను, లేదంటే లేదు, ఇంక వచ్చే సంవత్సరమే. ఎప్పుడైతే దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దీని గురించి మనం ఒకటే ఏకత్వం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అరే ఒక 6 రోజులు సెమినార్ చేయడానికి, 6 రోజులు సెమినార్ చేయడానికి మాకు ఏకత్వం లేకపోతే నెక్స్ట్ సెమినార్కి మీరు రారు. 6 రోజులు సెమినార్కే మాకు ఒక మాట, ఒక తీరు, ఒక విశ్వాసం లేకపోతే నెక్స్ట్ సెమినార్ రాకపోతే 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన బైబిల్కి ఆయన ఎప్పుడు పుట్టాడు, ఈయన ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, అసలు అందరూ కూర్చొని ఒక రోజు ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడారా? ఇదిగో నేను మత్తయి సువార్త రాస్తాను, నువ్వు లోకా సువార్త రాయని చెప్పుకున్నారా? అసలు మత్తయికి లోకాకి సంబంధమే లేదు. అసలు వాళ్ళు ఎక్కడ కూర్చుని ప్రయాణాలు చేసిన పద్ధతి. అందుకే అంటున్నాను, బైబిల్ వెనకాల ఎవరో నడిపించారండి, బైబిల్ వెనకాల ఎవరో ఉన్నారండి. బైబిల్ వెనకాల ఈ వ్యక్తులు వేరు ప్రాంతాలకి, రకరకాల భాషలకి, రకరకాల పనులకి, వీళ్ళు వృత్తి నైపుణ్యాలు సంబంధం లేకపోయినా వీటన్నిటి వెనకాల ఎవరో ఉండి నడిపించారు. ఆ నడిపించిన అసలు రైటర్ హోలీ స్పిరిట్. గుర్తుపెట్టుకోండి, ఆయన నడిపించాడు. ఎందుకంటే వంశాన్ని చెప్పాడు ఒక మంచి మాట, కాలానికి కావలున్నాడు కనుక మత్తయి ఎక్కడున్నాడో తెలుసు, లూకా ఎక్కడున్నాడో తెలుసు, మోసెస్ ఎక్కడుంటాడో తెలుసు. వీళ్ళందరినీ ఒక లైన్లో ట్రాక్లో వాడుకున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. అందుకే బైబిల్ ఒకదానికొకటి వ్యతిరేకత ఉండదు. ఇంకెవరు రాశారు? సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న మత్తయి రాశాడు. ఇంకెవరు రాశారు? వేరొక జాతికి చెందిన వైద్యుడైన లూకా రాశాడు. ఇంకెవరు రాశాడు? గొర్రెల కాపరైన దావీదు రాశాడు. ఇంకెవరు రాశారు? ప్రపంచంలో ఆయనకి ముందు కానీ ఆయన తర్వాత కానీ, ప్రపంచంలో ఆయనకి ముందు కానీ ఆయన తర్వాత కానీ అంత జ్ఞాని పుట్టలేదు, పుట్టడు, ఇంకెప్పటికీ రాడు. అంత జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. 2000 సంవత్సరాల చరిత్రలో ఏమి రాశారంటే బైబిల్ని పాత నిబంధన ఎబ్రీలో రాశారు. బాగా వినండి, పాత నిబంధన ఎబ్రీలో రాశారు. దాన్ని ఇబ్రూ అని కూడా అంటారు. అడవాడు గాలివాడు నా మీద వీడియో పెట్టాడు, ఇబ్రూ అంటారు రయ్యా. తెలుగులో ఎబ్రీ అంటారు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ఇబ్రూ అంటారు. దాన్ని పక్కా బాగా వినండి, పాత నిబంధన ఎబ్రీలో రాశాడు. నూతన నిబంధనని పక్కా గ్రీకులో ఈ పదం వాడుతాను ఏమనుకోకండి, గ్రీకులో ఇంకా లో స్టాండింగ్లో ఉన్న బజార్ లాంగ్వేజ్తో రాశారు. బజార్ అంటే తప్పుగా అనుకోకండి, బజార్ అంటే సామాన్యంగా సంతల్లో ఈదుల్లో మాట్లాడుకుంటారు చూసారా, అలాంటి వాయిస్తో రాశారండి. మార్కెట్ లాంగ్వేజ్ కరెక్ట్ వర్డ్, మార్కెట్ లాంగ్వేజ్తో రాశారు. బజార్ మాటతో రాశారు. అంటే బజార్ అంటే మీరు తిట్టుకునే తిట్లు అనుకోకండి,
నలుగురు సెంటర్లో కూర్చొని మాట్లాడుకునే సామాన్యమైన మాట్లాడుకునే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఉండదు, అక్కడ ఉంటుందా? సామాన్యంగా మాట్లాడుకునే ఒక సామాన్య దిగువ స్థాయి గ్రీకులో రాశారు. ఎందుకు? అందరికీ వెళ్ళాలని. ఇంకేమున్నాయి ఇందులో హైలైట్స్? యెహోవా నా కాపరి అన్నాడు ఒక ఆయన. యెహోవా నా కాపరి అన్నది ఎవరు? కాపరే కాపరి అన్నాడు, అదే హైలైట్. యెహోవా నాకు రాజై ఉన్నాడు అన్నాడు, ఎవరు అన్నది? రాజే నా రాజు అన్నాడు ఆయన, అదే హైలైట్స్. ఇంకేమున్నాయి? వ్యర్థం అన్నవాడే, వ్యర్థం అన్నది కేవలం లైఫ్లోనే కాదు, సాంగ్స్లో కూడా వ్యర్థం అన్నాడు, అదే హైలైట్స్. ఇంకా ఏమున్నాయి బైబిల్లో? ఆదాము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కథలు ఉన్నాయి, సంభాషణలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, ప్రేమ గీతాలు ఉన్నాయి, ఏడుపులు ఉన్నాయి, దుఃఖాలు చెప్పలేని వ్యక్తీకరించలేని పదాల బరువులు ఉన్నాయి. ఇంకేమున్నాయి బైబిల్లో? బైబిల్ యొక్క చరిత్ర అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మానవుని యొక్క వికృత రూపం ఎలా మారిపోయిందో కనబడిన ఒక చరిత్ర ఉంది బైబిల్లో. ఆ బైబిల్ని అలా చదువుతుంటే ఏమవుతుందంటే నేను మారుతాను. ఆ బైబిల్ అలా చదువుతుంటే ఏమవుద్ది? సొసైటీలో గొప్ప సంస్కరణ జరుగుతుంది. మీరు ఊహించుకోండి, ఈ మాట ఎందుకో ప్రాక్టికల్గా ఊహించుకోండి. అసలు బైబిల్ లేకపోతే ఈ సొసైటీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు లేదు బైబిల్ లేదు. బైబిల్ లేకపోతే సమాజం ఎలా ఉంటుందో ఒకసారి గెస్ చేయండి. అంత పిక్చర్ మాకు అర్థం అవ్వలేదంటారా? కిందకు వద్దాం. బైబిల్ లేకపోతే మన దేశం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా అంత ఎదగలేదంటారా? కిందికి. బైబిల్ లేకపోతే అసలు నువ్వు ఎలా ఉంటావు ఎప్పుడన్నా ఊహించుకో. ఆ బైబిల్ ఉంది కనుక ఇక్కడికి వచ్చావు, ఆ బైబిల్ ఉంది కనుక నేను ఇక్కడ ఉన్నాను. ఏదో ముగ్గురు నలుగురు చంపేది తిరుగుతున్నాను. ఆ బైబిల్ ఉన్నా కనుక మీరు ఇక్కడ ఉన్నారు, ఆ బైబిల్ ఉన్నా ఇక్కడ ఉన్నారు. ఈ బైబిల్ నన్ను పట్టుకుంది కనుక రౌడీ సీడర్గా మారిపోసిన మాలాటోళ్ళు సువార్థికులు అయ్యారు. బైబిల్ లేకపోతే ఊహించండి మన లైఫ్ ఎలా ఉంటుంది. బైబిల్ లేకపోతే మన విధి విధానం ఎలా ఉంటుంది. అసలు బైబిల్ లేకపోతే మీ దాంపత్యం ఎలా ఉంటుంది. అసలు ఈ గైడ్ చేసే విధానం లేకపోతే ఏమవుతును? అందుకే బైబిల్ గొప్పది. బైబిల్ లేకపోతే ఈ సమాజాన్ని ఊహించలేం. బైబిల్ లేకపోతే ఈ సమాజాన్ని అర్థం చేసుకోలేం. బైబిల్ ఉండాలి. బైబిల్లో ఇంకా ఏముంది? బైబిల్ చదువుతుంటే ఒక ఓవరాల్ పిక్చర్ మనకు కనబడుతుంది. ఆ పిక్చర్ మనం చదువుతుంటే ఒక విచిత్రమైన పదాలు మనకు కనబడతాయి. త్వరగా మనకు మధ్యాహ్నం ప్రవీణ్ అన్న గారు వస్తున్నారు, సాయంత్రం వరకు మనతో గడుపుతారు. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ నైట్ వరకు ఆయనే మన మధ్య వాడబడుతున్నాడు. కాబట్టి టైం ఆయనకి ఇవ్వాలి. నేను త్వరగా పరిగెడతాను, ఎందుకంటే పాత నిబంధన డీల్ చేస్తే కానీ రేపు లాస్ట్ రోజు మళ్ళీ కొత్త నిబంధన నేను చెప్పలేను. అందరు రెడీయా? దూరం వెళ్ళిపోతారా? ఓకే రైట్. మీరు వెళ్తే వెళ్ళనిస్తామా? చూద్దాం. బైబిల్ని 4 భాగాలుగా చదువుతారు. బాగా వినండి. బైబిల్ని 4 భాగాలుగా చదువుతారు. ఒకటి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూస్తారా, ఓవర్వ్యూగా ఒకసారి చదువుతారు. ఇది మొదటి పద్ధతి. రెండవది వచనం వెంబడి వచనం చదువుతారు. ఇది రెండవ పద్ధతి. మూడవది టాపిక్ వే చదువుతారు. అంటే ఒక టైటిల్ తీసుకుంటాడు, ఒక టాపిక్ తీసుకుంటాడు. దాన్ని ఉదాహరణకి అసలు మానవుడు అంటే ఏంటి, ఇది ఒక టాపిక్. అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎలా ఉంటుందో దీని ఒక టాపిక్ తయారు చేస్తారు. రెండోది పాపం అంటే ఏంటి, దాని గురించి బైబిల్ ఏమని స్టేట్మెంట్ ఇస్తుంది, దాన్ని ఏ విధంగా మాట్లాడింది, ఇది ఒక టాపిక్. ఆదాము దగ్గర నుంచి బాగా వినండి, ఆదాము దగ్గర నుంచి క్రొత్త నిబంధన పుస్తకాల వరకు ఏం జరిగింది ఈ విషయంలో, దీని గూర్చి ఇదిగో హోలీ స్పిరిట్ కొరకు దేవుడు ఏం మాట, ఇది ఒక టాపిక్. దీన్ని మూడవ పద్ధతిగా ఇదిగో ఒక పాఠంగా తయారు చేసే పద్ధతిని టాపిక్ వేసి చదివే విధానం అంటారు. నాలుగోది ఉంది టైపాలజీ అంటారు. టైపాలజీ అంటే ఆదామును చూపిస్తారు, ఈ ఆదామును పట్టుకెళ్ళి మరొక ఆదాముకి ముడిపెడతారు. ఈ ఆదాము ఈయనైతే మొదట ఆదాము, కడపట ఆదాము ఇంకొక ఆయన ఉన్నాడంటారు. దీన్ని టైపాలజీ అంటారు. దీన్ని అబ్రహాం సందర్భం తెలుసు కదా. అబ్రహాం సందర్భం, తన కొడుకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పొదల్లో ఒక గొర్రెపిల్ల ఉంటుంది. ఆ గొర్రెపిల్లని దేన్ని సూచిస్తుందని మాట్లాడతారంటే రాబోతున్న అభిషక్తుని చూపిస్తుంది. దీన్ని టైప్ విధానం అంటారు. ఇది నాలుగవ పద్ధతి. మోసేను చూపిస్తారు. మోసేని ఇదే టైపాలజీలో మోసేని చూపిస్తారు. మోసే వంటి ప్రవక్త ఒక ఆయన వస్తానన్నాడుగా, ఆ ప్రవక్త ఈయనే. దీన్నే టైపాలజీ అంటారు. ఇలా 4 పద్ధతుల్లో చదువుతారు. ఇప్పుడు ఈ 4 పద్ధతుల్లో మనం ఏ పద్ధతి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం? మొదటిది ఓవరాల్ వ్యూ. ఇది మనం స్టార్ట్ చేస్తాం. వచనం వెనకాల వచనం బోధించడం ప్రారంభించాం అనుకోండి, టైం సరిపోదు.
టాపిక్స్ మొదలు పెట్టాం అనుకోండి, సెమినార్ సరిపోవు. అసలు వ్యక్తి యొక్క ఉదాంతాలు ముడిపెట్టి టైపాలజీ మాట్లాడితే ప్రతి వచనంలో యేసుక్రీస్తు అని టైప్ చేసి మాట్లాడచ్చు. అందుకే ఇదంతా కాదు, కానీ మీరు ఏం చూడాలనుకుంటున్న మొత్తం పాత నిబంధన అంటే ఏంటి, ఓవరాల్ వ్యూ ఏంటి, ఇది మనం ప్రారంభించాం. చూద్దామా అసలు ఏంటి పాత నిబంధన అంటే ఏంటి, దీన్ని అర్థం చేసుకునే విధానం. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. త్వరగా వచనాలు ఏమి తీయని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది ఒకటే, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను. ఏం చెప్తున్నాడండి దేవుడు? బాగా వినండి. దేవుడు ఏం చేస్తున్నాడట, ఇలా మాట్లాడుతూ తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరుని చేసింది. ఈ వచనంలో ఎవరిని పెట్టుకుని చదవాలి తెలుసా? నన్ను నేను పెట్టుకుని చదవాలి. దేవుడు జేమ్స్ అనే నన్ను తన పోలుకు చొప్పున తన స్వరూపమందు నన్ను చేశాడు. బైబిల్ని ఎలా చూస్తున్నామంటే తన పోలుకు చొప్పున తన రూపమందు నన్ను చేశాడు దేవుడు. ఇదిగో నన్నే డిజైన్ చేశాడు. 3వ అధ్యాయంకి వచ్చాం, వెళ్ళిపోతున్నాం సర్వే. 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చెప్పాడు తినొద్దు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చెప్పాడు ఆగొద్దు. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి చెప్పాడు అటువైపుకు పోవద్దు. 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి చెప్పాడు జాగ్రత్త, ఈ 99 చెట్లలో ఏ చెట్టు అయినా తిను, ఆ చెట్టు జోలికి పోకు అన్న. వాంటెడ్గా ఆదాము కావాలని వద్దన్నదే చేశాడు. ఆదాము పొరపాటును తెంచేసాడు అనకండి. ఆదాము ఏదో అలా జరిగిపోయింది, అంత సీరియస్ అయిపోచేటండి దేవుడు అని అనకండి. చిన్నగా తింటే ఏమైపోయిందని అనకండి. 100 చెట్లు వేసి, బాగా వినండి, 100 చెట్లు వేసి ఆ 100 చెట్లలో 99 తినకరా, ఆ ఒక్కటే తినరంటే అది ప్రాబ్లం. 99 తినరా, ఆ ఒక్కటే తినకంటే ఎంత బలుపండి, వద్దన్నదే చేశాడంటే. ఈ మాట కొంచెం నన్ను నేను పెట్టుకుని కూడా చెప్తున్నాను. నేను ఆదాము అనేసరి చూసారా, జేమ్స్ అంటారు మళ్ళీ ఇదో గొడవ. ఎందుకంటే దేవుడు ఏది రాయించినా చదవడం మానేశారు. దేవుడు రాయించిన కూడా చెప్పకూడదని ఒక కొత్త తెగ ఒకటి స్టార్ట్ అయింది. వాంటెడ్గా చూడండి. ఆదాముకి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, ఆదాముకి స్వేచ్ఛ ఇచ్చాడు, ఆదాముకి తన సౌలభ్యం ఇచ్చాడు, ఆదాముకి చక్కటి భార్యని ఇచ్చాడు. ఇన్ని చేసి ఏదైతే చేయొద్దన్నాడు ఆ శోధనలోనే డోర్స్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఏమైంది? ఆత్మీయ మరణం వచ్చింది. ఓపెన్ చేస్తే ఏమైంది? శారీరకమైన మరణం వచ్చింది. ఓపెన్ చేస్తే ఏమైంది? అసలు మనకు సంబంధం లేని నరకం అనే మరొక మరణానికి డోర్ ఓపెన్ చేశారు. ఒక్క తప్పుతో కావాలని ఆయన చేశాడు. అందుకే ఆదాము వాళ్ళు చేసిన పరాకాష్ఠకి, ఆదాము వాళ్ళు చేసిన తప్పుకి, తన స్వేచ్ఛగా చేసిన తప్పుకి 3వ అధ్యాయం చేసి పాపంలో పడితే దాని పర్యవసానం ఎక్కడ కనబడుతుంది తెలుసా? 4వ అధ్యాయం. తల్లిదండ్రులు చేసిన తప్పుకి దాని యొక్క నష్టం, దాని తీవ్రత పిల్లల్లో కనబడుతుంది. అందుకే వద్దన్నాడు. అదే వద్దన్నాడు. నీకు స్వేచ్ఛనిచ్చాను, నీకొక జ్ఞానం ఇచ్చాను, జాగ్రత్త కలిగి ఉండు, వీటి వైపుకు పోకని ఆదాముకు చెబితే ఆదాము దాన్ని కావాలని తిన్నాడు. ఆ తింటే ఏమైంది? దాని నష్టం, దాని యొక్క పర్యవసానం పిల్లల మీద పడింది. అందుకే తలకాయలు స్థిరంగా ఉండాలంటారు. తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, నువ్వొక ఆలోచన, ఆయన ఒక ఆలోచన ఉంటే దీని ఎఫెక్ట్ ఆ పిల్లల మీద పడుతుంది. ఎవరికి వాళ్ళే యమునా తీరన్నట్టు తిరిగితే దాని యొక్క పర్యవసానం ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరేమనుకుంటారంటే వాళ్ళకి చక్కగా డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాం, చక్కగా ఫుడ్ పెడుతున్నాం, చక్కగా టైంకి బట్టలు కొంటున్నాం, పుస్తకాలు కొంటున్నాం, స్కూల్కి తీసుకొస్తున్నాం అంటే ఇవి ఉంటే సరిపోదు. మీ ఇద్దరు తినంగా ఉండాలి, మీ ఇద్దరు దేవునికి దగ్గరగా ఉండాలి. మీ ఇద్దరు దేవుడి నీతిని పాటించకపోతే దాని యొక్క నష్టం ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది. నీకు ప్రార్థన లేకపోతే నీ పిల్లలకు ప్రార్థన రాదు, నీకు బైబిల్ చదవడం రాకపోతే నీ పిల్లలు బైబిల్ చదవరు, నువ్వు చర్చిలో కూర్చునే అలవాటు నీకు లేకపోతే నీ పిల్లలు చర్చిలో కూర్చోరు, నువ్వు దేవుడిని గౌరవించకపోతే వాడు దేవుడిని గౌరవించడు. దేవుడికి దూరంగా జరిగిన ఆది దంపతులు ఏమయ్యారు? నష్టపోయారు. వాళ్ళతోనే పోయిందా? పిల్లల వరకు దులిమాడేసింది నష్టం. ప్రియమైన కుమారుడు హత్యకు గురయ్యాడు. తన స్వరూపం మందు పుట్టిన కయ్యేను నరహంతకుడు అయిపోయాడు.
ఈ రెండు సీన్లోకి దేవుడు వచ్చాడు. బాగా విన్నాను, దేవుడు మైండ్ అర్థమవుతుంది. ఆదాము పండు తెంచిన వెంటనే దేవుడు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎక్కడున్నావు అని అడిగాడు. కయ్యేను తప్పు చేసిన వెంటనే దేవుడు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఏం చేసావు అని అడిగాడు. ఏమర్థమవుతున్నాడు అది చదువుతుంటే? ఎక్కడున్నావు, ఏం చేసావు, ఏమి చేసావు, ఎక్కడున్నావు ఏం చేసావు అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఈ దేవుడు ఎలా అంటాడో తెలుసా? నీ జీవితం యొక్క లెక్కలు అడుగుతాడు. అకౌంటెంట్. బైబిల్ చదువుతుంటే ఒక కథలా చదవడం కాదు, ఈ బైబిల్ వెనకాల ఎవరిదో మైండ్ ఉంది. ఆయన మైండ్ ఏంటంటే లెక్కలు అడుగుతాడు. ఏం చేసావు, ఎక్కడున్నావు అడుగుతాడు. 6 రోజులు ఏ ఉద్దేశంతో కూర్చున్నావు అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడుగుతాడు. రూములో ఏం చేస్తున్నావు అడుగుతాడు. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అడుగుతాడు. ఈయన అడిగే దేవుడు, అది ఆయన మైండ్. అది ఏం చేస్తావు, ఎక్కడున్నావంటే ఒక్కరు తినంగా చెప్పలేదండి దేవునికి. అంతా ఆవిడే చేసింది అన్నాడు ఆయన. వాళ్ళ నాన్నకున్న పొగరకు మించిన పొగరు కయ్యానికి వచ్చింది తెలుసా? ఆడెక్కడ ఉంటే నేను చూడ, నేను కాపలా వాడినా అన్నాడు. ఆడికి ఎంత పొగరండి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రెక్లెస్ యాటిట్యూడ్ ఎవరగా పుట్టిందో తెలుసా? కయ్యనిగా పుట్టింది. నైస్గా పండు తెంచారు వాళ్ళు, రెక్లెస్గా పుట్టుకొచ్చాడు వీడు. పాపం పడిన తర్వాత వచ్చిన వాడు వీడు. ఆ యొక్క యాటిట్యూడ్ కనబడుతుంది చూడండి. లెక్కడిగితే అంటున్నాడు, ఆడెక్కడ ఉంటాడు, నేనేమన్నా కాపలా వాడినా, నీకెందుకు చెప్పాలంటున్నాడంటే మనిషి యొక్క వికృత రూపం కనబడుతుంది. మొదటి అధ్యాయంలోనే నేను ఎవడికి లెక్క చెప్పను, నా లైఫ్ నా ఇష్టం. చూసారా, మొదటి మనిషిలో కనబడుతుంది. నా జీవితం నా ఇష్టం, నేను ఎవడికి లెక్క చెప్పాలి? అలా చరిత్ర దాటింది. మొదటి అధ్యాయం దాటింది, 2వ అధ్యాయం దాటింది, 3వ అధ్యాయం దాటింది, 4వ అధ్యాయం వచ్చేసరికి హత్యలు, మారణకాండలు స్టార్ట్ అయిపోయాయి. 5వ అధ్యాయంలో విచిత్రమైన పదం ఉందండి, ఒకసారి చదవండి. 5వ అధ్యాయం అన్ని అధ్యాయులు చెప్పేసి అన్నీ అనుకోకండి, వవరలు ఇవే చెప్తాను. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున దేవుడు వారిని ఆశీర్వదించి నరులని పేరు పెట్టాను. బాగా వినండి. మొదటి వచనానికి 2వ వచనానికి తేడా మీరు గమనించండి. మొదటి అధ్యాయంలో దేవుడు చేసినప్పుడట దేవుని పోలికగాను దేవుని స్వరూపంలోనూ చేసినట. కానీ 5వ అధ్యాయం వచ్చేసరికి విచిత్రమైన పదం ఏంటో తెలుసా? దేవుని స్వరూపం దేవుని పోలిక కాదు, ఆదాము పోలిక. చెప్పండి, అవ్వ పోలిక. మారుతుంది ప్రపంచం. మీరు చూడండి, దేవుని స్వరూపమందు దేవుని పోలికని చదువుకోవాల్సిన అధ్యాయమే 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఆదాము పోలిక చొప్పున మొదటి కుమారుడు, ఆదాము పోలిక చొప్పున 2వ కుమారుడు, ఆదాము పోలిక చొప్పున 3వ కుమారుడు. అంటే ఆదాము పోలిక ఇప్పుడు ఏ పోలిక? పాపంలో ఉన్న పోలిక. ఆదాము చేసిన ఇప్పుడు ఏ పోలిక? రెక్కలస్ యాటిట్యూడ్ ఉన్న పోలిక, లెక్కలు చెప్పని పోలిక, స్వేచ్ఛను భగ్నం చేసే పోలిక, వారి జ్ఞానమును ఇష్టానుసారంగా ఉపయోగించే పోలిక. చరిత్ర ప్రారంభమైంది చూడండి. చరిత్ర ఎలా నడుస్తుందో చూడండి. దేవుడు మానవుడు, దేవుడు మానవుడు, దేవుడు మానవుడు. దేవుడు లెక్క అడుగుతాడు, వీళ్ళు లెక్క చెప్పనంటాడు. దేవుడు ఆశ కలిగి ఎదురు చూస్తాడు, నీ దగ్గరికి రానంటాడు. దేవుడు ప్రేమ కలిగి పిలుస్తాడు, నేను రానక పొదల చాటున దాక్కున్నాను అంటాడు. నా పోలికలో ఉన్నవారంటే నా పోలికలో నా బిడ్డలు అంటాడు. రకరకాల జరిగింది. తర్వాత ఏం జరిగింది? సాతానన్నవాడు చేసిన వాటిని పాడు చేయడానికి సిద్ధమైపోయాడు. సాతానుగడ పని ఏంటో తెలుసా? స్టార్టింగ్ నుండి దేవుడు ఏం చేస్తుంది పాడు చేస్తుంటాడు, దేవుడు ఏం చేస్తుంది పాడు చేస్తుంటాడు. దీనికి కూడా చాలా ప్లాన్ చేస్తుంటాడు. ఎవడొకరిలో దూరేస్తాడండి. చెడగొట్టు ఎవడొక లూజ్ కూడా ఉంటాడు కదండి. ఆ లూజ్ కూడా మా టీంలో ఎవడో కూడా ఉంటాడు, ఇంకా తెల్లలేదు, ఇసుక కదా. ఎవడొక లూజ్గా ఉంటాడు, ఆ లూజ్ వాళ్ళకి దూరేస్తాడు, అంతే. మొత్తం వ్యవస్థను చెడగొడతాడు. అదో రకమైన దయ్యం లక్షణాలు వచ్చేస్తాయి అడిగి. ఆదాము దగ్గర నుంచి సాతాను పన్నెండు తెలుసా? ఎవరో ఒకరిలోకి దూరుతాడు, ఏదో ఒకటి చేస్తాడు, మొత్తం వ్యవస్థను చెడగొడతాడు. దేవుడు బాగా వినండి, బైబిల్ అర్థమవుతుంది. దేవుడు ఏం చేస్తాడు? సాతానుగాడు దేవుడు చేసిన చెడగొడితే చెడిపోయిన దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఎవరు పెట్టుకున్నారో తెలుసా? దేవుడు. అదే ఆయన మైండ్ సెట్. దేవుని మైండ్ అర్థం అవ్వాలి.
ఇంకేం జరిగింది? ఇలా సాతానుగాడు పాడు చేయడం, దేవుడు బాగు చేయడం, సాతానుగాడు పాడు చేయడం, దేవుడు మళ్ళీ యథాస్థితికి రావడం. ఈ ప్రశ్న మీకు రావచ్చు, అసలు సాతానుగాడిని తీసేస్తే బాగుంది కదండి అని. సాతానుగాడిని తీసేస్తే బాగుందిగా, మానవులను పాడు చేయకుండా ఉండడుగా, సాతానుగాడే లేకపోతే బాగుందిగా, అసలు మానవుడు అన్నోడు చెడిపోకుండా ఉంటుంటే, నన్ను అడిగితే ప్రాబ్లం సాతానుగాడు కాదు. నీకు బైబిల్ సరిగ్గా అర్థమైతే ప్రాబ్లం సాతానుగాడు కాదు, ప్రాబ్లం నీకు నువ్వే. నీకు స్వేచ్ఛ ఉంది, జ్ఞానం ఉంది, నీకు ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో నీకు అన్నీ ఉన్నప్పుడు, ఇంత చక్కటి విషయం ఉన్నప్పుడు సాతానుగాడు ఏం చేయగలడు? వాడు నువ్వు తినంగా ఉంటే వాడు ఏమైనా చేయగలడా? ఎవడో తండ్రి అన్నాడట, మా పిల్ల వయసుకు వచ్చింది, ఎవడన్నా ఈదులో తిరిగిన మాకు ఎరగొడు ఎత్తాను అన్నాడట. నన్ను ఈదులో తిరగకుండా ఆపేస్తావా? ఈదులో తిరగకపోతే సొందులో తిరుగుతారు, సొందులో తిరగకపోతే పక్కింట్లో తిరుగుతారు, పక్కింట్లో తిరగకపోతే ఎదురుగా మీ పాప కాలేజీ ఎదురుగా తిరుగుతాడు. ప్రాబ్లం ఈది కాదు, ప్రాబ్లం పక్కిళ్ళు కాదు, ప్రాబ్లం కాలేజీ కాదు. చెప్పండి, మన పిల్ల బంగారం అయితే మనం బంగారం బాగుంటే గుర్తుపెట్టుకోండి, కుక్కలు ఎన్ని తిరిగినా చెప్పండి బంగారం లాంటి చుక్కలాంటి మన తల్లిని ఎవడు ఏమీ చేయలేడు. ముందు మన బంగారం తినంగా ఉండాలి. ఈదులోడు తప్పేటి ముందు మరి మన ఇంట్లో ఉంది కుంపటే. ఈవిడ గారు తినంగా ఉండుంటే అన్నీ బాగుండు. ఈవిడ అలా చూశాడు పైకి వెళ్తే ఈవిడ ఎలా సిగ్గుపడిపోతుందంటే ఇంక అయ్యింది, ఇంకా కొంప. ఈవిడ తినంగా ఉండాలిగా, ఆడి పని పట్టలేదు, చదువు లేదు, ఆడి గాలికి తిరుగుతున్నాడు, ఈవిడ ఎందుకు చూస్తుంది? గుర్తుపెట్టుకోండి, మనుషుడు అన్నవాడి ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, నువ్వు తినంగా ఉంటే ఆ గాలి అదవా ఈదులో తిరిగిన సాతానుగాడు ఆడేం చెప్తాడు? మనల్ని ఆడు ఈదులోకి వచ్చినా ఇంట్లోకి వచ్చినా వాడు ఏం చేయలేదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఉన్నాం, మన జ్ఞానం ఉంది, మనకి దేవుని యొక్క సౌలభ్యం ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది, దేవుని ఇచ్చిన స్వేచ్ఛ ఉంది. దేవుడు ఇచ్చిన ఆ జీవితం ఉన్నప్పుడు మనకు అర్థమైతే నేను అడుగుతున్నాను, వాడేం చేయగలడు? అదే అలాగేం కాదు ప్రభువా, నేను తప్పు చేస్తున్నప్పుడు లేదా ఆదాము తప్పు చేస్తున్నప్పుడు వెంటనే నా చేయి పట్టుకొచ్చు కదా ప్రభు అంటే పట్టుకోడు. రే ఏంట్రా పని ఏంట్రా అని దేవుడు ఆపడు. రే అక్కడ చేయి పెడతాడు అని ఆపడు. ఎందుకు చెప్పనా? ఆయన అలా ఆపితే మనిషి స్వేచ్ఛ తీసేసినాడు అవుతాడు. మన స్వేచ్ఛకి ఎప్పుడు భగ్నం కలిగించాడు, మన జీవితానికి ఎప్పుడు అడ్డు చెప్పడు. ఆయన ముందుగా చెబుతాడు, ఏమని చెప్తాడంటే జాగ్రత్త జాగ్రత్త. ఆదాము తప్పు చేస్తున్నప్పుడు వచ్చి చెప్పాడు, కయ్యేను నరుగుతున్నప్పుడు వచ్చి చెప్పాడు. బాగా వినండి, ఆదాము తప్పు చేస్తున్నప్పుడు వచ్చి చెప్పాడు, కయ్యేను తన తమ్ముడిని చంపుతున్నప్పుడు వచ్చి చెప్పాడు. దేవుడు ఎప్పుడు చెప్తాడంటే జరగబోయే నష్టం ముందు ఏదో ఒకలాగా హెచ్చరికిస్తాడే తప్ప నీ చేయి పెట్టుకుని అలా చేయగరా అండో చెబుతాడు అంతే. ఎందుకంటే నీకు ఇచ్చే స్వేచ్ఛ నీకు ఇస్తాడు. అలా దాటాం 6వ అధ్యాయంకి వస్తాం. 6వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఆశపడిన పిల్లలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న నరులు, వారు వీరు కలిసి మిశ్రిత జనంగా కలిసి కొత్త పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సమాజం పాడైపోయింది. 7వ అధ్యాయంకి వచ్చేసాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు చూస్తున్నాడు, కయ్యేను బాగలేదు, సంతానం బాగలేదు, ఎవరూ బాగలేదు. సరిగ్గా దేవుడికి ఒకడు దొరికాడు, ఆయనే నోవహు దొరికాడు. నోవహు ద్వారా దేవుడు మాట్లాడుకున్నాడు, నోవహు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు అనే దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? నోవహు దేవుని మాట వింటాడు, అంటే లెక్కకు సరిగ్గా సరిపోతాడు. మీకు మైండ్ అర్థమవుతుందో లేదో, దేవుడు లెక్క అడిగినప్పుడు ఆ లెక్క అలా సరిపోవాలి. ఆ లెక్క ఎప్పుడైతే సరిపోయిందో ఆ లెక్కలకు సరిపోయే వ్యక్తి కనుకే నోవహు నచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకు లోబడుతున్నావు గనక, నా మాట వింటున్నావు గనక కొత్త ప్రపంచం నీతో స్టార్ట్ చేస్తా అన్నాడు. మీకు ఏమర్థమవుతుందండి? దేవుడు ఎవరిని వాడుకుంటారో తెలుసా? ఆయనకి ఎంత బాగా లోబడి లెక్కకు సరిపోతామో చెప్పాలి, వారిని బాగా వాడుకుంటాడు. నాకు నచ్చిందల్లా చేసేసి ఇది దేవుడికి నచ్చేస్తుందిలే అనుకుంటే తొక్కేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన అలా ఉండడు. ఆయన చేసేది ఏంటంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి, ఆయనకు లోబడాలి. అందుకే ఆదాము లోబడలేదు, నోవహు లోబడ్డాడు. ఆదాముకి ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? నోవహుకి ఇస్తున్నాడు. నీ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్టార్ట్ చేస్తాను, కొత్త విధానాన్ని స్టార్ట్ చేస్తాను. అందుకే 11వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ వరకు చరిత్ర బాగా నడిచింది. బాగా వినండి, అక్కడ వరకు చరిత్ర బాగా నడిచింది. అక్కడ వరకు చరిత్ర నడిచి 11వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ నియంత్రణ పరిపాలన వచ్చింది. మానవుని యొక్క బుద్ధి ఎలా ఉందో, మానవుని యొక్క హృదయం ఎలా ఉందో, మానవుని యొక్క భ్రష్ట లక్షణాలు ఎలా ఉన్నాయో, దుష్టత్వం ఎంత పెరిగిపోయిందో 11వ అధ్యాయం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచం ఎలా విభజింపబడిందో, భాషలు ఎలా వచ్చాయో, నియంత పరిపాలన ఎక్కడ పునాదులు పడిందో, ఐడల్ వర్షిప్ ఎలా స్టార్ట్ అయిందో, ఆకారాలు నిర్మాణాలు కట్టి దేవుణ్ణే జేబీలో పెట్టుకోవాలన్నంత పొగర ఎక్కడ పెట్టరేగిపోయిందో ఆదికాండం 11వ అధ్యాయం చెబుతుంది.
ప్రపంచ వ్యవస్థలు ఎలా ప్రారంభమయ్యో అది కానీ. అందుకే ఏదన్నా మూలం దొరకాలి అంటే 10-11 అధ్యాయంలో దొరుకుతాయి. ఆ వ్యక్తుల పేర్లే దేశాలయ్యాయి, ఆ వ్యక్తుల పేర్లే జాతులయ్యాయి, ఆ వ్యక్తుల పేర్లే నైసర్గిక స్వరూపంలో ఎక్కడెక్కడ ఏ జాతి ఉద్భవించిందో ఆ వ్యక్తుల పేర్ల మీద ఉద్భవించాయి. రామేశ్వరం పేట అన్నారు, దీనికి ఒక మూలం ఉంటుంది ఎక్కడో, జాగ్రత్తగా తీగలాగితే. మా ఇంటి పేరు పోసపల్లి, దానికేదో మూలం ఉంటుంది. పలానా వారు దొడ్డ, దానికేదో మూలం ఉంటుంది. అలా మూలాలు వెళితే ప్రతి దానికి మూలం. అక్కడి నుంచి ప్రపంచాలు వ్యక్తుల పేర్ల మీద విడిపోయాయి, ప్రపంచ జాతులు వ్యక్తులు జాతులుగా విడిపోయాయి. అక్కడి నుంచి ప్రపంచం ప్రారంభమైంది. 11వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రపంచం వికృత చర్యలకు మళ్ళీ నాంది పలికింది. మీకు అర్థమవుతుందా? దేవుడు మానవుడు, దేవుడు మానవుడు. 12వ అధ్యాయంకి వచ్చేస్తాం. దేవుడు ఎదురు చూశాడు, ఎవరున్నారు? మళ్ళీ నోవహు వెళ్ళిపోయాడు, తన కాలం ముగించుకోండి. పితరుడైన అబ్రహాము కనబడ్డాడు. తన లైఫ్ని దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రహామును పిలుచుకున్నాడు. నేను చెప్పింది చేసావు అంటే, మళ్ళీ బాగా, నేను చెప్పింది చేసావు అంటే నీతో వండర్స్ చేయిస్తా అన్నాడు. నేను చెప్పింది చేసావు అంటే దేశం రాసిచ్చేస్తా అన్నాడు. నేను చెప్పింది చేసావు అంటే నీ శత్రువుకి నేను శత్రువు అవుతా, నీ మిత్రుడికి నేను మిత్రు అవుతా, నువ్వు శపిస్తే నేను శపిస్తా, నువ్వు దీవిస్తే నేను దీవిస్తా. కానీ షరతు ఒకటే, నువ్వు నాకు లోబడితే ఇవన్నీ చేస్తా. ఆయన మైండ్ అర్థం అవ్వాలండి. ఆదాము లోబడితే సృష్టిని తెచ్చి పాదాల దగ్గర పెట్టాడు. నోవహు లోబడితే ప్రపంచం నీ ద్వారా ఉద్భవింపజేస్తా అన్నాడు. అబ్రహాము మాటిని లోబడితే చెప్పండి, ప్రపంచంలో మళ్ళీ వండర్ క్రియేట్ చేస్తా నీతో అన్నాడు. మీకు ఏమర్థమవుతుంది చదువుతుంటే? ఆయనకు లోబడితే చాలండి, ఆయనకి లెక్కగా సరిగ్గా తూగితే చాలండి, మనకు మనమే ఆశ్చర్యపోయేంత వండర్స్ మనకు చేసేస్తాడు దేవుడు. అబ్రహాము అని అన్నాడు, నీ లైఫ్ నాకు ఇవ్వు, నాకు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయి. ఒక లెక్క అడుగుతున్నాను, ముందు ఆ బంధువులు చుట్టాలు ఆ చెత్త చెదారం వేసుకుని తిరగడం మానే. ముందు నీ తండ్రి ఇంటి వారిని నీ వెనకాల ఉన్నారుగా సోదిబెచ్చ, ఆ సోదిబెత్తనంతా వదిలేసిరా. ఎందుకంటే వాళ్ళు నది ఆవల దేవతలు మొక్కుతారు, వాళ్ళకి భక్త భయమా. వాళ్ళందరిని వదిలేసి బయటికి రా. వాళ్ళందరిని వదిలి బయటకు వస్తే ఆ మూఢనమ్మకాల మనసు నుంచి, ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో బతుకుతున్న వారి దగ్గర నుంచి నువ్వు బయటికి రా, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఎందుకని అమ్మ నాన్నగారు వాళ్ళ చుట్టాల పట్టాలు ఏం మొక్కుతారు? సూర్య చంద్రులు మొక్కుతారు. నది ఆవలు ఏం మొక్కుతున్నారట? సూర్య చంద్రులు మొక్కుతారు. డిఫరెంట్ అని చెప్పిన దేవుడు బలేటోడండి. దేవుడు ఎలా ఉంటాడంటే, ఏ సూర్య చంద్రులను మొక్కుతారు ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో, ఏ సూర్య చంద్రులను అయితే వాళ్ళు మొక్కుతారో అదే నక్షత్రాలను దేవుడు చూపించి అన్నాడట, అలాంటి పిల్లల్ని ఇస్తాను కావాలా అన్నాడట. ఇప్పుడు అబ్రహం ఏం చేయాలండి? మనమైతే ఏం చేద్దాం? నక్షత్రాలకు పూజ చేద్దాం. పూజ ఇలా ఎత్తాడు దేవుడు, ఇదిగో నా పిల్లలు అంటామా. అబ్రహాంతో దేవుడు మాట్లాడే సంభాషణ అర్థమవుతుందా? మీ ఇంట్లో ఏవైతే మొక్కుతారో అవే నీకు చూపించి నేను వాగ్దానం చేస్తున్నాను, ఆలకలాగే మొక్కుతావా, నా వైపు తిరుగుతావా? దట్ ఈజ్ ఆయన మైండ్. గుర్తుపెట్టుకుని, ఆయన మైండ్ యాటిట్యూడ్ అంతేనండి. నీకు ఏదో అట్రాక్షన్ కూడా ఉంటుంది, అది తెచ్చి నీ దగ్గర పెడతాడు, ఎలాగున్నావో చూస్తాడు. ఏరియా సందర్భంలో కాకులు రొట్టె మాంసం పట్టుకెళ్తాయట. కాకులు రొట్టె మాంసం పట్టుకెళ్తాయంటే కాకులకి ఎంత ఇష్టం అండి? రొట్టె అంటే సిగ్గులు ఎక్కడ చిన్నపిల్లలు అనుకుని పట్టిపోతాయి, మాంసం ఎన్ని పడితే ప్లేట్లో పట్టుకుని పోతాయి. కాకులకి పనిష్మెంట్ ఏంటి చెప్పినా, నీకు ఏది పిచ్చు అదే దగ్గర పెట్టి కాకుతా అన్నాడు, పిచ్చి పిచ్చి పనులు చేయకు అన్నాడు. అది ఇస్కరియోతు యోధాకి డబ్బు అంటే పిచ్చి, ఆ డబ్బు చెంచే వాడి దగ్గర పెట్టేమన్నాడు? జాగ్రత్త అన్నాడు. ఉన్నాడా? ఈ దేవుడికి ఉండే మైండ్ ఏంటి చెప్పినా, నీకు ఏదైతే బలహీనత ఉందో అది దగ్గర పెట్టి నువ్వు నా మాట వింటే జేమ్స్ వండర్స్ చేస్తా అంటాడు. నాకు నచ్చినవే నా దగ్గర ఉంటాయి, నాకు నచ్చేవే నా దగ్గర ఉంటాయి, అప్పుడు నేను తినంగా ఉండాలన్నమాట. నా మైనస్లు ఏంటో నా దేవునికి తెలుసు, నేను ఎలాంటి ఉన్నా నా దేవునికి తెలుసు, నా అట్రాక్షన్ ఏంటో దేవునికి తెలుసు. అవన్నీ నా దగ్గర పెడతాడు. డబ్బు కాలితే డబ్బు పెడతాడు, అందాలు కావాలితే అందాలు పెడతాడు, లగ్జరీ కాలితే లగ్జరీ పెడతాడు, ఇవన్నీ దగ్గర పెడతాడు. లెక్క మిస్ అవ్వకు అని చెప్తాడు. జాగ్రత్తగుండు, అటా ఇట అటా ఇట అటా ఇట అటా ఇట. అబ్రహాం అన్నాడు, ఇటే నీ వైపే అన్నాడు. బ్లెస్ చేశాడు, నక్షత్రాలను చూపించాడు. మీ అమ్మ నాన్న మొక్కుతున్న నక్షత్రాలని చూడు, అలాంటి పిల్లలు నీకు ఇస్తాను, ఈ వాగ్దానం భూభాగాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అన్నట్టుగానే ఇచ్చేశాడు. తర్వాత వారసత్వంగా యాకోబుగా ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబుకి వచ్చింది, యాకోబు నుండి 12 మంది పిల్లలకు వచ్చింది. అర్థమైపోద్ది, వినండి పాత నిబంధన ఏంటో.
ఆ 12 మంది పిల్లలు ఐక్యత లేకుండా, లోబడకుండా, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోకుండా ఒకరిని నమ్మేశారు. అర్థమవుతున్న చరిత్ర. ఆదాము, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి 12 మంది. ఈ 12 మందిలో అందరూ 10 మంది కలిసి ఒకరిని నమ్మేశారు అన్యాయంగా. సొంత అన్నయ్యలు అమ్మేశారు, తీసుకెళ్ళి పడేశారు, బానిసత్వంగా చేసేశారు. అలాంటి టైంలో అమ్మబడిన ఆ కుమారుడు ఏమన్నాడంటే, మీరు ఏ కుట్ర చేయలేదు, ఇది దేవుని సంకల్పం, నేను మిమ్మల్ని ఏమన్ను అన్నాడు. చరిత్ర అర్థమవుతుందో లేదో. ఆదాము, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చరిత్ర అలా నడిచింది. ఆ చరిత్ర అలాగ ఐగుప్తికి వచ్చింది. యోసేపు కాలంలో చరిత్ర కొంతకాలం అక్కడ ఆగింది. చరిత్ర అలా నడుస్తూ వచ్చి యోసేపు కాలంలో అక్కడ ఆగింది. ఎంతకాలం ఆగింది? 430 సంవత్సరాల చరిత్ర అలా ఈజిప్ట్లో ఆగిపోయింది. 430 సంవత్సరాల చరిత్ర ఈజిప్ట్లో అలా ఆగింది. 430 సంవత్సరాల చరిత్ర స్లో అయింది. 430 సంవత్సరాల చరిత్ర ఐగుప్తిని ఆనుకొని ఉంది. సరిగ్గా టైంలో ఆనుకున్న టైంలో పితరులైన యాకోబు అక్కడే ఆ 430లోనే మరణించాడు. పితరుడైన యోసేపు ఆ 430లోనే మరణించాడు. మరణించే ముందు ఒక మెసేజ్ ఇచ్చి చచ్చిపోయారు. అరే నాన్న, నా చివరి కోరిక ఒకటి ఉందిరా. ఆ చివరి కోరిక ఏంటంటే, నన్ను ఐగుప్తులో కప్పెట్టకండిరా, నన్ను తీసుకెళ్ళి కానాన భూభాగంలో కప్పెట్టండి, నన్ను తీసుకెళ్ళి అక్కడే పాతి పెట్టండి. ఇక్కడ ఎంత రంగరంగ వైభవంగా నా అంత్యక్రియలు జరిగించినా నాకు దాని మీద మనసు లేదు. నన్ను తీసుకెళ్ళి నా పితరుల స్వాస్థ్యంలో నన్ను కప్పెట్టాను అన్నాడు. పని ఆయన అన్నాడు. తర్వాత అంత జ్ఞానం కలిగిన యోసేపు కూడా ఏమన్నాడు తెలుసా? ఒక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళతాడు. ఆ వెళ్ళే లోపు నాకు తెలిసి ఇది చాలా లాంగ్ పీరియడ్ జరుగుద్దని, ఆ వెళ్ళే లోపు నాకు శరీరం ఉండదు, ఎముకలు మాత్రమే ఉంటాయి. ఆ వెళ్ళే టైంలో నా ఎముకలు పట్టుకెళ్ళి నా తండ్రి పితరుల పక్కన పాతి పెట్టండి. వీళ్ళిద్దరూ ఆ 430 సంవత్సరాలు ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకు? ఎముకలు ఎందుకు పట్టుకెళ్ళమన్నారు, శరీరం ఎందుకు పట్టుకెళ్ళమన్నారంటే, అప్పటికే వాళ్ళకి చూచాయగా రెజరెక్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పటికే వాళ్ళకి చూచాయిగా అర్థమవుతుంది. ఏమని? ఒక రోగం ఉంది, రాబోతున్న మరొక జీవితం ఉంది, ఈ దేహాలు మళ్ళీ తిరిగి లేస్తాయి, అవి మా పితరులతో పాటు తిరిగి లేవాలన్న ఆ అర్థం ఆ రోజులోనే పరిశుద్ధాత్ముడు చూచాయ ముద్ర వేస్తాడు వాళ్ళకి. ఆ ముద్రలో వాళ్ళకి అర్థమైంది. ఆ ముద్రలో వాళ్ళు బలపడ్డారు. కనుకే మా శరీరాలు ఇక్కడ ఉండ, అన్యుల మధ్య మేము కప్పెట్టబడడానికి వీలు లేదు, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే కప్పెట్టండి. ఒక మెసేజ్ ఇచ్చి చనిపోయారు. తర్వాత మెల్లగా చరిత్ర కదిలింది. బాగా వినండి, చరిత్ర అర్థమవుతుందా? మెల్లగా చరిత్ర కదిలింది. ఆ చరిత్ర కడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? బానిసత్వంలో ఉన్నారు, విగ్రహారాధనలు ఉన్నారు, ఆకలి కేకలతో ఉన్నారు, బతుకులు బాలేదు, చివరికి మగపిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లల్ని ఊచకోతకు గురి చేస్తున్నారు. ఎంత అన్యాయంగా చూస్తున్నారంటే, ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఆగింది చరిత్ర. అక్కడ విగ్రహారాధన, బానిసత్వం, భయంకరమైన బతుకులు, మగపిల్లల్ని చంపేయడం, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం, రకరకాల కార్యాలు జరుగుతున్నాయి. చివరికి ఎంత నీచంగా వీళ్ళని చూశారంటే, ఈజిప్ట్ సిటీలో వీళ్ళు ఉండడానికి వీల్లేదని గోసేను అనే ఒక ప్రాంతం ఇచ్చారు. మీరు ఎలుపులు ఉండండి రా అన్నారు. జాతి వైర్యం, ప్రాంతీయ భేదం, మీరెవరు రా మా మంచి బతకడానికి? పోండి, అదిగో ఆ ఊరికి దూరంగా అక్కడ 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 ఉందా మీ ఊరు, అక్కడ పోండి, అక్కడ ఉండండి మీ జాతి అంతా. ఉదయాన్నే పనికి రండి, ఏదో రేషన్ ఇస్తాం తీసుకుని పోండి, పెట్టిందే బంగారం అన్నట్టు తినండి, మళ్ళీ రాయితీలు కోరంటే చంపేస్తాం అనుకున్నారా? సరైన బట్ట లేదు, సరైన నీడ లేదు, సరైన తిండి లేదు, సరైన స్వేచ్ఛ లేదు. అక్కడి వరకు ఎందుకు? మగపిల్లలకు భవిష్యత్తు లేదు. ఏడ్చారు, బానిస బతుకుల్లో నుంచి ఏడ్చారు. ఆ బానిస బతుకుల్లోంచి గొంతెత్తి ఏడ్చారు. 430 సంవత్సరాలు మగ్గిపోతూ, లోపల కుమిలిపోతూ, ఆవేశంతో మా పితరులను జ్ఞాపకం చేసుకున్న దేవా, మా పితరులకు వాగ్దానం చేసిన దేవా, నా పితరులకు మాట ఇచ్చిన దేవా, నువ్వు ఎక్కడున్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని అడిగారు. మా ప్రార్థనలకి మనవివు, మా కన్నీళ్లకు అర్హతవు, మా కన్నీళ్ళని జ్ఞాపకం చేసుకో. మాకు జవాబు లేదా, మాకు తిండి లేదు, నీళ్ళు లేదు. మా అబ్రహాముకు మాట ఇచ్చావు, మా ఇస్సాకుకు మాట ఇచ్చావు, మా యాకోబుకు మాట ఇచ్చావు. మా చరిత్ర అలాగొచ్చి ఐగుప్తిలో ఆగిపోయింది ప్రభువా. మా తరాలు ఎక్కడ ఆగిపోయేలా ఉన్నాయి, మా పిల్లలు ఎక్కడ ఆగిపోయేలా ఉన్నారు. ఏడు ప్రభువా, మా జీవితం ఇలా ఉందని ఏడ్చినప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ని పుట్టించాడు దేవుడు. ఫ్రీడమ్ ఫైటర్ మోజెస్. ఆ బానిసర్కంలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో మోసే అనే వ్యక్తి పుట్టాడు. పుట్టినోడు ఇలా అన్నాడు, నా పితరులకు వాగ్దానం చేసిన దేవుడు, నా పితరులను పిలిచిన దేవుడు,
నా జాతిని నిలబెట్టి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు, నా దేవుడు, నా యెహోవా నా ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ కలగజేస్తున్నానని అనుకొని మీకు స్వేచ్ఛనవుతాను, మీకు ఊపిరినవుతాను, మీ పక్షాన నేను నిలబడతాను, ఐగుప్తితో నేను ఫైట్ చేస్తాను, ఎదురుగున్నది ఎర్ర సముద్రమైన ఏ ప్రమాదమైనా నేను నిలబడతాను, ఇశ్రాయేలుకు రక్షకుడిగా దేవుడు నన్ను పుట్టించాడని ఆయన తనలో తాను భావించుకొని దేవుని ప్రేరణ నిర్ణయించుకొని ఇశ్రాయేలు కొరకే నేను పుట్టానని తన పుట్టిక పరమార్థాన్ని ఎరిగి మీ కొరకు నేను ఫైట్ చేస్తానని మోసే వచ్చి తెర మీదకి నిలబడితే ఈ రక్షకుడు నీళ్ళు అన్నారు, ఎవడరా నువ్వు అని అడిగారు. నీ పక్షాన మేము నిలబడతామని మోసే అంటే, నువ్వా మాకు రక్షణ ఇచ్చేది, నువ్వా మాకు స్వేచ్ఛనిచ్చేది, నువ్వు మాకు నాయకుడికి ఉండాల్సిన అవసరం లేదు. బాధపడ్డాడు. ఈజిప్ట్లో దేవుడు బాగా వినండి, మోసేని ఎలా పెంచాడు చూడండి. ఈజిప్ట్లోనే పుట్టించాడు, ఏ బానిసర్కం ఉందో ఆ బానిసర్కంలోనే పుట్టించాడు, ఆ బానిసర్కంలోనే పెంచాడు, ఆ బానిస బతుకుల మధ్య పుట్టించాడు. అయితే ఆ బానిస బతుకుల్లో నుంచే రాజు దర్బార్లోకి తీసుకెళ్ళాడు, రాజు దర్బార్లో కూర్చోబెట్టే సకల శాస్త్రాలు నేర్పించాడు, సకల శాస్త్రాల అనుభవాల్లో నుంచి అరణ్యానికి తీసుకెళ్ళాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు నలిపేశాడు, 40 సంవత్సరాలు నడిపేశాడు, నలిపి ఏడిపించేశాడు. ఆ ఏడిపించేసిన దేవుడు మళ్ళీ అదే ఏ ఐగుప్తీయులైతే పెరిగాడో, ఏ ఐగుప్తీయులైతే బానిసరకంగా ఉన్నాడో, అదే ఏ ఐగుప్తీయులైతే సకల శాస్త్రాలు నేర్చుకున్నాడో, అదే ఐగుప్తి మీదకి ఫైట్కి రెడీ చేసి తీసుకొచ్చాడు. గాడ్స్ ప్లాన్ అంటారు దాన్ని. తీసుకొచ్చి మాట్లాడు, నీ చదువు, నీ బలము, నీ ఔన్నత్యము, నీ పౌరుషం కాదు మోసే, నువ్వు నిలబడు, వెనక నేను చేస్తా కార్యక్రమం. అది కాదు ప్రభా, ఫ్లో పోయింది, ఫ్లో అన్నాడు. ఫ్లో అంటే ఏంటి తెలుసా? నచ్చొచ్చేస్తుంది ప్రభా, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు బాగా చదువుకునేవాడిని, బాగా మాట్లాడేవాడిని, నా ప్రసంగం బాగుండేది, అక్కడ ఉన్నప్పుడు చక్కగా అందరూ ఎంత మోటివేషన్గా మాట్లాడేవాడిని, నా నాలెడ్జ్ చదివిపోయేది. 40 years పెద్ద టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఏం వాడలేదు, ఎందుకంటే 40 సంవత్సరాలు గొర్రెలు వెనకలు తిరిగితే ఏం మాట్లాడతాడండి? డిక్షనరీ లాంగ్వేజ్ ఏం మాట్లాడతాడా? ఇది తప్ప ఇంకేం లేదు ప్రభు. అందుకే పదాలు మిస్ అయిపోయాయి. నేను కూడా అంతే, వీళ్ళు కూడా అంతే. కొన్ని రోజులు మాట్లాడడం మానేసారు, నన్నే ఏదన్నా అంతే. గుర్తుపెట్టుకోండి, అలవాటు ఉండాలి. అలవాటు పోయింది మోసేకి, అందుకన్నాడు నెత్తి వచ్చింది ప్రభా, నత్తివాడిని పుట్టించేవాడు నేనే, కుంటివాడిని పుట్టించేవాడు నేనే, మోగవాడిని పుట్టించేవాడు నువ్వు. నాకు చెప్తావేంటి? ఏ పాత్రని ఎలా వాడాలి నాకు తెలుసు. నువ్వురా తీసుకొచ్చాడు, వాడాడు, అద్భుతాలు చేశాడు. ఎంత చదువున్నా, ఎంత విద్య ఉన్నా దేవుడు ఏం చేశాడు తెలుసా? బయటికి తీసుకొచ్చి ఐగుప్తిలో విచిత్రమైన కార్యాలు తీసుకొచ్చి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని మెల్లగా నడిపించి కానానికి దగ్గర తీసుకొచ్చాడు. సరిగ్గా ఆ కానానికి దగ్గరకు వస్తున్నప్పుడు సరిగ్గా ఒక 5 పుస్తకాలు రాసిచ్చాడు. ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. ముగించేద్దాం. 5 పుస్తకాలు రాశాడు. 5 పుస్తకాలు మనకు తెలుసు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. దాన్నే పంచగ్రంథాలు అంటారు. మళ్ళీ మర్చిపోతే మనం పాత నిబంధన యొక్క ఓవరాల్ వ్యూ ఏంటో చూస్తున్నాం. ఈ లైన్ అర్థమైతే మీరు ఏ మూల నుంచి బైబిల్ చదివినా మీకు ఇట్టే అర్థమవుతుంది. నా డేవిడ్ అని మాట్లాడుతూ నేను ఒక పోలిక ఇచ్చాడు, నేను ఏదో అన్నాడండి, ఎవరి కోసం రాయబడి సంఖ్యాకాండంలో రాయబడింది అన్నాడట. ఏలియా కోసం అంట సంఖ్యాకాండంలో రాయబడిందంట. ఎందుకు ఆ పొరపాట్లు జరుగుతున్నాయి? నీకు ఒక ఓవరాల్ వ్యూ లేదు పాత నిబంధన మీద. ఆ పొరపాట్లు జరగకూడదంటే ఎవరెక్కడుంటారు, సంఖ్యాకాండంలో ఎవరు ఉంటారు, ఏలియా ఎక్కడుంటారు, ఎవరెక్కడుంటారు, ఈ పిక్చర్ బండ గుర్తుంటే బైబిల్ ఏ మూల నుంచి చదివని నీకు అర్థమవుతుంది. 5 కాండాలు రాశారు. 5 కాండాలు రాసినప్పుడు 5 గ్రంథాలు రాసినప్పుడు 5 గ్రంథాలు ఇచ్చి దేవుడు అన్నాడు, మోసే చాలేక నీ ఫైట్ అయిపోయింది, నీ యొక్క ప్రయాణం అయిపోయింది, ఇంక నువ్వు ఆగిపో అన్నాడు. ఇంత చేసిన తర్వాత దేవుడు ఇలాగే గాలి వదిలేస్తాడు. ఏం దేవుడు? గాలి దేవుడు అనలేదు, మోసే లోబడి అన్నాడు, ప్రభా నీ చిత్తమే సిద్ధించు కాక. అంత బాగానే ఉంది ప్రభా అంటే, ఇది వెళ్ళరా, చూస్తావా, లాస్ట్కి ఒకసారి దేశాన్ని చూస్తావా, వెళ్ళరా పైకి ఎక్కు అన్నాడు. చూశాడు, ప్రైజ్ ది లార్డ్ ప్రభా బాగుంది అన్నాడు. నువ్వు వెళ్ళవులే అన్నాడు. ఏంటంటే వాళ్ళకి ఇద్దరికి ఏదో పర్సనల్స్ ఉన్నాయిలేండి, అందుకు వెళ్ళని చెప్పాడు. ఆపేశాడు, ఆగిపోయాడు. ఆయన సమాధి ఎక్కడుందో కూడా తెలియదు, దేవుడు మరుగు చేసేసాడు. ఆయన శవం ఎక్కడుందో తెలియదు, ఆపేశాడు. దేవుడు వెళుతూ మోసే పని చేయి, మోసే నీకు విషయం చెప్పాలి. నీ వెనకాల ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళే కుర్రోడు ఉన్నాడుగా. దేవుడు గుర్తుపెట్టుకోండి, లోబడే వాళ్ళని ఎంచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము లోబడలేదు, పక్కన పెట్టాడు. నోహు లోబడ్డాడు, ముందుకు పెట్టాడు. అబ్రహాము లోబడ్డాడు, ముందుకు పెట్టాడు. యోసేపు లోబడ్డాడు, 10 మంది గాలికి తిరిగారు, యోసేపుని పట్టుకుని చరిత్రలో పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, నీ వెనకాల లోబడతాడు. అబ్బా కుర్రోడు యెహోషువ.
నువ్వు కానాలు వెళ్ళమంటే కానాలు వెళ్తాడు, ఏగిరి వారిగా వెళ్ళమంటే ఏగిరి వెళ్తాడు, నీ కర్ర పట్టుకుంటాడు, నీ వెనకాల నడుస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేకమంటే లెగుతాడు. యెహోషువ పరిగెట్టంటే పరిగెడతాడు, యెహోషువ రా అంటే వస్తాడు, అలా పడుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ వెనకాల పనిచేసే ఆ పనోడు ఉన్నాడుగా, పనోడు, ఈ పదం నేను కావాలని అంటున్నాను, ఆ పనోడు ఉన్నాడుగా, నీ వెనకాల చిన్న చిన్న పనులు చేసే ఆ పనోడు, ఆ పనోడిని పనికొచ్చేవాడిగా చేస్తాను, ఆ కుర్రోని పిల్ల అన్నాడు. దేవుడు మైండ్ మీకు అర్థమవుతుందో లేదో? లోబడే వాళ్ళనే వాడుకుంటాడు, లోబడే వాళ్ళనే వింటాడు. యెహోషువని పిలు, ఆ యెహోషువని పిలిచాడు దేవుడు. ఇదిగో నువ్వు ఎర్ర సముద్రం పాయలు చేసావుగా, కుర్రోడితో ఎరుకోగోళ్ళు పడగొట్టేస్తా పిలు అన్నాడు. ఆ కుర్రోడిని ఇదిగో నువ్వు ఐగుప్తిని గడగల్లాడించావుగా, ఈ కుర్రోడిని కానాను జాతుల్ని ఒంటి చేత్తో తరివించేస్తా, తీసుకురా. నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఈ కుర్రోడితో యోర్దాను పాయలు చేస్తా. మీరు చూడండి, మోసే వెనకాల కర్ర పట్టుకుని తిరిగేవాడు, మోసే వెనకాల గిన్నె పట్టుకుని తిరిగేవాడు, మోసే వెనకాల దుప్పలు పట్టుకుని తిరిగేవాడు, మోసే వెనకాల చెబుతున్న చిన్న చిన్న పనులు చేసే దేవుడు మోసేకి ఏమాత్రం తగ్గని నాయకుడిని చేసేసాడండి. అది ఈ బైబిల్ దేవుడు చదువుతుంటే అర్థమవుతుంది. ఇది ఆయన పిక్చర్ అర్థం కావాల్సింది. ఎవరిని వాడుకుంటాడు? ఈ పని చెప్తే ఆ పనిలోకి దూరి, ఆ పని చెప్తే ఈ పనిలోకి దూరి, నువ్వు నాకు చెప్పావని తిరిగేసి మళ్ళీ మోసేని అడిగితే వాడుకుంటాడా? చెప్పే పని తినంగా చెయ్యాలి, చేసే పని తినంగా చెయ్యాలి, తగ్గాలి, లోబడాలి, లెక్కకి తగినట్టుగా వ్యవహరించాలి. అప్పుడేనండి దేవుడు మనతో వండర్స్ చేయిస్తాడు. ఏ స్థాయిలో ఉన్నావో గమనిస్తాడు. బరకలు మాడుతున్నావా చూస్తాడు, వంటలు ఆరుస్తున్నావా చూస్తాడు. అందరు వెళ్ళిపోయినా, ఎవరికి లెక్క లేకుండా ఎవరికి వాళ్ళే ఆ బరకాల తనుకుని పోయినా నువ్వు మాత్రం మడతేస్తున్నావా చూస్తాడు. నేను చూడకపోవచ్చు, చూస్తాడు. రూమ్లో వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా యాటిట్యూడ్ని ఎలా ఉందో చూస్తాడు. ఆ వెనకొచ్చే వరకు ఎలా అశుద్ధంగా ఉన్న పని లేదు, నా పని అయిపోయింది అనుకుంటున్నావు, అదే చూస్తాడు. అక్కడ వరకు ఎందుకంటే ఒక బిలీవర్గా నువ్వు రోడ్డు మీద ఎక్కడైనా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు రోడ్డు మీద అనేకులు లేని బాధ్యతలాగే నువ్వు వ్యవహరించి సులభ కాంప్లెక్స్లోకి పోయి నువ్వు నీళ్లు కొట్టకుండా బయటకు వచ్చినా చూస్తాడు. అడిగి నీకు తేడా ఉండాలిగా, నీ పని అయిపోతే ఇంక పక్కన నాశనం అయిపోయిన పర్లేదా? ప్రతిదీ చూస్తాడు. అందుకే దేవుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, తీసుకురా. నిర్గమాకాండలో నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు, ఈ అబ్బాయితో యోర్దాను పాయలు చేస్తాను. నువ్వు ఫరో రథాలు నన్ను చేసావు, ఎరుకో గోళ్ళ పరగొట్టించేస్తాను. ఇంకా చెబుతున్నాను, నువ్వు సముద్రాన్ని ఆపేసేవేమో, ఏ కుర్రోడు ఏకంగా చెప్పండి సూర్య చంద్రులను ఆపేస్తారు. వండర్స్ చేస్తాను. ఎవరండి కుర్రోడు అంటే? మోసే వెనకాల పనోడు. పనోడిని ఎంతలా వాడుకుంటాడంటే మన దేవుళ్ళలో గొప్పతనం అదే. పనోల్నే వాడుకుంటాడు, పని తెలిసిన వాళ్ళనే వాడుకుంటాడు, తగ్గిన వాళ్ళనే వాడుకుంటాడు. ఏం చేస్తావు, ఎక్కడున్నావు అన్నప్పుడు ఇది చేస్తాను, ఇక్కడ ఉన్నాను ప్రభు అని ఆ లెక్కకి, ఆ ప్రశ్నకి సరిపోయిన వాడినే వాడుకుంటాడు. ఎక్కడికో పోయి ఇంకో దిక్కుడికి వెళ్ళని చెప్తే వాడుకుంటాడు నిన్ను. ఏదో చేసిన అలా చేయలేదంటే వాడుకుంటాడా? చిన్న చిన్న విషయాలకు నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నేను వాడుకుంటాడా? ప్రతి దానికి నువ్వు లెక్క లేకుండా వ్యవహరిస్తే నేను వాడుకుంటాడా? నేను చూస్తాడా? ఆయన మోసే తర్వాత గొప్ప నాయకత్వం వచ్చింది, పిలిచాడు. ఎంత లెక్కల మాస్టరో నిజంగా. చిన్నగా ఉండి వెనకాల మరి యెహోషువ ఎలా తిరిగాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ కూడా తిరుగుతున్నప్పుడు నాకు తెలిసి మోసే గారి దగ్గర చాలా తగ్గుంటాడండి. అలా కూడా తిరుగుతున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు. అంతలా తిరుగుతున్న మోసే వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ అబ్బాయితోనే డాక్యుమెంట్లన్నీ ఇప్పిస్తాను. డాక్యుమెంట్స్ అంటే ఈ వాగ్దాన భూభాగం ఉందిగా, ఈ డాక్యుమెంట్లు ఇప్పిస్తాను. ఇదిగో యోర్దానికి ఆవల మీరుండండి, యోర్దానికి ఈవల మీరుండండి. యోధా మీరు ఆ దక్షిణ ఆ భూభాగాన్ని, మీరు ఆ టౌన్ ఉందిగా అది రాజధానిగా చేసుకుని మీరు ఇటువైపు ఉండండి. మీరు ఇదిగో 10 గోత్రాలు మీరు అటువైపు ఉండండి. యోర్దానికి ఆవల మీరు ఉండండి, యోర్దానికి ఈవలు ఉండండి. నడుతున్నాను. భూభాగాన్ని సివిల్ వార్ లేకుండా అలా విడదీశాడంటే అబ్బాయికి ఎంత నాలెడ్జ్ ఉందండి లేఅవుట్ల మీద. మన లేఅవుట్ అయితే గొడవలు చేస్తే పంచాయతీ వాళ్ళు తీసుకెళ్ళి మన ముందు ఆనెట్ వేస్తారు, ఎవరే తీర్పిచ్చిందని. ఆయన ఎంత పక్క ఇచ్చాడు చూడండి. ఏ గోత్రం ఎక్కడ ఉండాలో, ఎవరెక్కడ ఉండాలో చక్కగా అన్ని దగ్గరుండి చేశాడు. యెహోషువ అద్దర కొట్టేశాడు. ఒక మాట అన్నాడు, ముగిస్తాను. మన పితృడైన అబ్రహాము కాలంలో దేవతలు ఉన్నాయి, మనం ఐగుప్తు నుంచి కథలు వస్తున్నప్పుడు దేవతలు ఉన్నాయి, కానానికి మార్గానికి మధ్యలో దేవతలు ఉన్నాయి, చివరికి కానాను ప్రాంతంలోకి వచ్చినప్పుడు దేవీ దేవతలు ఉన్నాయి. యూఫ్రటీస్ నది అవతల దేవతలు ఉన్నాయి, యూఫ్రటీస్ నది యువతల దేవతలు ఉన్నాయి, ఐగుప్తి నది అవతల దేవతలు ఉన్నాయి, నది యువతల దేవతలు ఉన్నాయి, మార్గం మధ్యలో దేవతలు ఉన్నాయి, కానాను దేశంలో దేవతలు ఉన్నాయి, యోర్దాను ఆనుకునే దేవతలు ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ దేవతలను ఆరాధిస్తారా?
యెహోవాను ఆరాధిస్తారా? ఈ దేవతలను ఆరాధిస్తారా? యెహోవాను ఆరాధిస్తారా? ఇదిగో మీరు ఎర్ర సముద్రాన్ని పూజిస్తారేమో, నేను ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుణ్ణి పూజిస్తాను. మీరు నదీ దేవతలను పూజిస్తారేమో, నదిని పాయలు చేసిన దేవుణ్ణి ఆరాధిస్తాను. మీరు సూర్యచంద్ర నక్షత్రాలను ఆరాధిస్తారేమో, సూర్యచంద్ర నక్షత్రాలను నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తాను. ఏమో మీరు ఎలాగున్నా నాకు అర్థమైంది, నేనును నా ఇంటి వారును యెహోవాని ఆరాధిస్తాం. రాసుకోండి అబ్బా అన్నాడు. అంతే. ఇన్ని దేవతలు మార్గంలో కనబడ్డాయి, ఇన్ని దేవతలు దేశంలో కనబడ్డాయి, ఇన్ని దేవతలు ఐగుప్తులో కనబడ్డాయి, ఇన్ని దేవతలు మీ భూభాగంలో కనబడుతున్నాయి. రాసి పెట్టుకోండి. మీరు సముద్రాలను చూసి సముద్రాన్ని మొక్కుతున్నారేమో, మెట్లను చూసి మెట్లను మొక్కుతున్నారేమో, ఆకాశాన్ని చూసి ఆకాశాన్ని మొక్కుతున్నారేమో, కానీ నేను నా ఇంటి వారును యెహోవాని ఆరాధిస్తా ఉన్నాడు. అది నాయకత్వం అంటే. అదిరిపోయింది యెహోషువ నాయకత్వం. దేవుడు అన్నాడు, నువ్వు ఇలాగే ఉండు ఇజ్రాయేల్, నువ్వు ఇలాగే ఉండు, మొత్తం చుట్టూ ఉన్న దేశాలను తీసుకొచ్చి మీ పాదాల కింద పెట్టేస్తా అన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఆయన మాట వింటే చాలండి, వాడెత్తాడు అంతే. ఇక ఆయన మాట వింటే చాలు, ఆయనకు లోబడితే చాలు. ఇదే సెమర్ అరణ్యంలో పెట్టిన తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెడతాడు అంతే. ఆయన మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. అద్భుతాలు 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 చేసి పడేస్తాడు. దేవుడు అన్నాడు, ఇలాగే ఉండండి, దేశాన్ని మిమ్మల్ని ఆశ్చర్యంగా మార్చేస్తా అన్నాడు. ఉన్నారా? నా అధిపతుల కాలం వచ్చింది, సమూయేలు కాలం చివరికి నడిచింది. సమూయేలు కొడుకులు పనికి మాలిన పనులు చేస్తూ కూర్చున్నారు. ఆ డార్క్ ఏరియాలో, లేదా ఆ భయంకరమైన చీకటి కాలంలో, లేదా ఒక పడుబారిపోయిన రాగడి నేలలో తలుక్కుమని ఎక్కడో ఒక సేవకుడు ఏలి. ఆ ఏలియాకి సేవకులు కొడుకులు ఇద్దరు, వీళ్ళిద్దరూ లోబడ్డం మానేశారు. ఏలి కూడా కొడుకులను బుజ్జగించాడు. ఏమని అందరినీ తిడతాడు ఈ మనిషి. ఎవరు? ఏలి గారు తెలుసు కదా. ఏలియా వేరు, ఏలి వేరు. మళ్ళీ సంఖ్యాకాండంలో ఉన్నాడు అనకూడదు. ఏలి గారు అందరినీ తిడతాడు. ఆవిడెవరో అన్నగారు దేవాలయానికి వస్తే ఆవిడేదో మూలుగుతూ ప్రార్థన చేస్తే అన్నాడు, తాగొచ్చావా అని అడిగాడు. అంటే బయట వాళ్ళు దేవాలయానికి అటు ఇటు వస్తే తిట్టేస్తాడు, కొడుకులు మాత్రం తాగేస్తే ఏమంటావు. బయట వాళ్ళు ఏమన్నా చర్చికి తేడాగా వస్తే ఎడాఫెడా వాయించేస్తాడు. అదే కొడుకులు మాత్రం తాగొస్తే తాగకూడదు కదా నాన్న అన్నాడంట. సేవకులు ఉండే దౌర్భాగ్యమైన లక్షణం ఏంటి చెప్పిన, బయట వాళ్ళు మాత్రం కడిగి పడేస్తాం, మోయినంత స్కేల్ ఎడతాం, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పండి చర్చికి రావాలి కదా నాన్న అన్నాడు. బయట చర్చికి రాకపోతే సీరెత్తాడు దేవుడు ఏమనుకున్నావు అంటాం. అదే మనోళ్ళు చర్చికి రాకపోతే చర్చికి రావాలి కదా బుజ్జి అన్నాడట. నీ బుజ్జి బజ్జి అయిపోద్ది ఏమనుకుంటున్నావు. బయట వాళ్ళకి ఎలా చెప్పో ఇంట్లో వాళ్ళకి అలాగే చెప్పాలి, గుర్తుపెట్టుకో. ఒకవేళ మీరు ఎవరన్నా మీ బుజ్జిలో చెత్త జాగ్రత్త. నెక్స్ట్ చెప్తున్నాడు, నా అధిపతుల కాలం వచ్చింది. నా అధిపతుల కాలం ముందుకు నడిచింది. సమూయేలు కొడుకులు లంచాలకి మరిగారు. సమూయేలు కొడుకులు లోబడాల్సింది పోయి దేశాన్ని అన్యాయాన్ని గురి చేశారు, డబ్బుకు మరిగేశారు. మొమాటం లేకుండా ఇశ్రాయేల్ అందరూ వచ్చి అన్నారు, సిగ్గు లేకుండా. అంటే మేము అడగకపోదు, మేము ఎందుకు ఇలాగ అడుగుతున్నామంటే, నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు నీ కొడుకులు, నీ వంటి న్యాయం కలిగిన వారు కాదు నీ కొడుకులు. అందుకే నేను అడుగుతున్నాం, మాకు రాజు కావాలి అన్నారు. సమూయేలు బాధపడ్డాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు బాధపడతావు? 40 సంవత్సరాలు నడిపించిన రాజునైనా నన్ను మర్చిపోయారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న విడిపించిన రాజునైనా నన్ను మర్చిపోయారు. అన్నమే దొరికిన ప్రాంతంలో మన్నా పెట్టిన నన్ను మర్చిపోయారు. నీళ్ళే దొరికిన ప్రాంతంలో బండను బద్దలు చేసి నీళ్ళు ఇచ్చిన నన్ను మర్చిపోయారు. నువ్వెందుకు బాధపడుతున్నావు? సమూయేలు బాధపడాల్సింది నేను. అయినా ఒకటి చెప్పు వాళ్ళకి, మనుషుడు నాయకుడైతే ఆడికి బిల్డప్లు ఎక్కువ అవుతాయి. మనుషుడు నాయకుడైతే వాడు చాలా సోజేస్తాడు. మనుషుడు నాయకుడైతే వాడు అదో రకంగా మాట్లాడతాడు. మనుషుడు నాయకుడైతే తోటి మనుషుల్ని బానిసలు చేసుకుంటాడు. వాడు చిత్తగా చెత్త పనులన్నీ చేస్తాడు. అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. అలా ఉంటారు మనుషులు పరిపాలన అంటే. చెప్పు, ఐగుప్తులో పరిపాలన మర్చిపోలేదని జ్ఞాపకం చేయాలి కదంటే. అంతా విన్న తర్వాత అన్నారు, మాకు ఆ తిక్కల పనులు చేసే హీరోయే కావాలి మాకు అన్నారు. అందుకే ఇప్పుడు సమాజానికి కూడా హీరోలు ఎలాంటి చేసినా తాగేసి తిరిగేసి దొల్లేసే ఎదవే హీరో. ఈరోజు మీరు చూసారా, వాళ్ళే హీరోలు. అందుకే ఎందుకు తాగేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ? హీరోలు తాగేస్తారు. హీరోలు ఏం చేస్తారంటే కాలేజీ బస్సులు వెనకాల పరిగెడతారు. హీరోలు ఏం చేస్తారంటే ఆడపిల్లలు వెనకాల పరిగెడతారు. అదే కదా హీరోయిజం అంటే. అలాంటి వాళ్ళు ఇష్టపడతారు సొసైటీ.
అలా డోలు కావాలి రాజు. ఆ రాజుని ఇష్టపడ్డాడు. సిగ్గుతో భయంతో దాక్కుండిపోయే అలాంటి వ్యక్తిని సౌలుని రాజుగా దేవుడు ఇచ్చాడు. ఆ మనిషి ఏం చేశాడంటే జీవితాంతం తనని కవర్ చేసుకోవడమే సరిపోయింది తప్ప సరైన సేవ చేయడం మానేశాడు. ఎంతసేపు తన కవర్ చేసుకోవడం, నేను ఎలాగున్నాను, నా ఇంటి వారు ఎలా ఉన్నారు, నేను ఎలాగున్నాను, తర్వాత సింహాసనం ఎవరికి వస్తుంది, డబ్బు అధికారం పొగడతలు, వీటి కోసమే ఏడ్చాడే తప్ప దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం మానేశాడు. దేవుడు అన్నాడు, నేను ఒకరిని కనుగొన్నాను, ఆ మనుషుల ద్వారా దేశాన్ని నేను మళ్ళీ లోబర్చాలనుకుంటున్నాను. నేను ఒక మనుషుని కనుగొన్నాను. ఆ మనుషుడు ఎవడో కాదు, గొర్రెల కాపరైన దావీదు. ముగించేస్తాను. గొర్రెల కాపరైన దావీదుని ఎంపిక చేసుకున్నాను. దేవుడు అన్నాడు, ఈ అబ్బాయి ద్వారా దేశాన్ని మళ్ళీ బాగు చేస్తాను. విచిత్రం ఏంటో తెలుసా? దేశాన్ని జయించాడు, దేశాన్ని లోబర్చుకున్నాడు, దేశాన్ని చక్కగా ఒక పరిపాలనకు తీసుకొచ్చాడు. ఎంత ఎత్తుకెళ్ళిందంటే దావీదు కాలంలో చుట్టుపక్కల దేశాలు కప్పం కట్టాయి. దావీదు కాలంలో చుట్టుపక్కల దేశాలు భయపడిపోయాయి. సొలొమోను కాలంలో ప్రతి ఒక్కరూ దావీదు యొక్క దండయాత్రలో సొలొమోను యొక్క జ్ఞానానికి ఫిదా అయిపోయారు. ఇజ్రాయెల్ దేశం వైపుకు రావాలి అంటే భయపడిపోయారు. ఒక మాట మాట్లాడుకునేవారు, అక్కడ దావీదు ఉన్నాడు రా అని మాట్లాడుకునేవారు. అదే గొలియాతుని కొట్టాడే, ఆ అబ్బాయి ఇంకా అక్కడ ఉన్నాడు రా, వద్దొద్దు ఆ దేశం జోలికి వెళ్ళకండి, అబ్బాయి కప్పం కట్టమంటాడు, కట్టేయండి, ఎందుకు వచ్చిన గొడవ. సొలొమోను ఉన్నప్పుడు కూడా అలా ఉండిపోయారు. సొలొమోను చనిపోయాడు, దేశం 2 ముక్కలైంది. సొలొమోను చనిపోయిన తర్వాత దేశం 2 ముక్కలైతే రెహబాము లాంటి వాడి పరిపాలనకు వస్తే యెరోబోము లాంటి వాడు రాజు అయిపోయాడు. దేశం 2 ముక్కలైపోయిన చరిత్ర అర్థమవుతుంది లేదో. ఆదాము, నావోహు, అబ్రహాము, మోసే, ఇప్పుడు యెహోషువ, ఇప్పుడు న్యాయాధిపతులు సమూయేలు తర్వాత సౌలు, రాజు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత తెంగర పిచ్చి పనులు చేసే కొడుకులు వచ్చారు. చరిత్ర దేశం 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర భూభాగంగా దక్షిణ భూభాగం విడిపోయింది. ఉత్తర భూభాగంలో 10 గోత్రాలు, దక్షిణ భూభాగంలో దావీదు గోత్రికులు యూదులు ఉండిపోయారు. ఉత్తర భూభాగం రకరకాల పిచ్చి పనులతో నిండిపోయింది. 10 గోత్రాలు రకరకాల భిన్న అభిప్రాయాలతో నిండిపోయారు. ఉత్తర భూభాగం ఎప్పుడైతే ఇలా ఉందో దేవుడు చెరక తీసుకుపోతానన్నాడు. ఖచ్చితంగా అన్నట్టుగానే చెరక తీసుకెళ్ళిపోయాడు. బైబిల్ అర్థమవుతుందా? చెరక తీసుకెళ్ళిపోయాడు, చెరలో పడేస్తాడు తీసుకెళ్ళి. దక్షిణ భూభాగానికి వార్నింగ్ ఇచ్చాడు, మీ అక్కలాగా నువ్వుంటే, మీ అక్క అంటే ఇశ్రాయేలు, చెల్లి అంటే యోధా, మీ అక్కలాగా నువ్వుంటే నీ సంసారం కూడా అలాగే తయారవుద్ది, రాసుకో అన్నాడు దేవుడు. అలాగే ఉంది. దక్షిణ భూభాగమైన యోధా భూభాగాన్ని కూడా చెరక తీసుకుపోయాడు. ఆ చెరలో నీతిమంతులు కూడా చెరకపోయారు. ఆ నీతిమంతుల్లో ఒకరే దానియేలు స్నేహితులు. చరిత్ర మీకు మళ్ళీ ఏమర్థమవుతుంది? లోబడినంత కాలం ఇజ్రాయెల్ దేశానికి భయపడిపోయారు. లోబడినంత కాలం చుట్టుపక్కల దేశాలు ఇజ్రాయెల్ దేశానికి భయపడ్డాయి. లోబడ్డం తగ్గించారు, ఏళ్ళే ఇంకొకరికి లోబడ్డారు. దేవునికి లెక్కకి సరిగ్గా ఉండలేకపోయారు. అందుకే వీళ్ళే వేరొకరికి కప్పం కట్టే పరిస్థితిలోకి వచ్చింది. అసలు వీళ్ళకి అందరు కప్పం కట్టేవారు, కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఊడిగించారు. అంటే దావీదు ఉన్నంతకాలం చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళ మాట విన్నారు. సొలొమోను ఉన్నంతకాలం చుట్టుపక్కల దేశాలన్నీ వీళ్ళ మాట విన్నారు. ఇప్పుడు దేవునికి లోబడే మనుషులు పోయారు, దేశంలో లోబడే తత్వం పోయింది. ఇప్పుడు ఏమైంది? వీళ్ళే ఇంకొకరు లోబడడం, వీళ్ళే ఊడిగించేయడం, వీళ్ళే వేరొకరు కప్పం కట్టడం అయిపోయింది. లోబడ్డం అనే పాయింట్ మిస్ అయ్యింది, దూరం అయిపోయారు. భూభాగాలు మారుతున్నాయి, రకరకాల ప్రాంతాలు మారుతున్నాయి, చెరగపోయారు. సొలొమోను వైభాగ్యం అంతా పోయింది, దావీదు వైభాగ్యం అంతా పోయింది, ఇజ్రాయేల్ దేశం భయం పోయింది. చదువుతుంటే అర్థం అవుద్ది. ఇజ్రాయేల్ని చూసి భయపడే దేశాలు ఇజ్రాయేల్ని చూసి నవ్వుకునే పరిస్థితికి వచ్చేసాయి. మంచి యువకులను కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత అశూరు దండయాత్రలు, బబులోని దండయాత్రలు ప్రారంభమైపోయాయి. యూఫ్రటీస్, టైగ్రిస్ నది ఆవలకి వాళ్ళని తీసుకుని పోయారు. బాగా వినండి, తిరిగి ఏ బానిసర్క నుంచి అయితే ఐగుప్తు నుంచి వచ్చారో అలా తిరిగి మళ్ళీ బానిసర్కంలోకి వచ్చేస్తారు. అది హిస్టరీ. ఎలాగైతే బానిసర్క నుంచి బయటకు వచ్చారో మళ్ళీ అలా తిరిగి బానిసర్కంలోకి వచ్చేసారు. ఏమి సాధించారు? లోబడకపోతే పట్టుకోండి, లోబడకపోతే ఎప్పుడు రాసి పెట్టుకోండి, ఎలాగ ఎదుగుతామో చెప్పండి, అలాగే తీసుకొచ్చి బూడిదలో కూర్చోబెడతాడు మళ్ళీ. ఇది లెక్క. ఆదాము లోబడలేదు, దించాడు. నావోహు లోబడ్డాడు, ఎత్తాడు. అబ్రహాము లోబడ్డాడు, హెచ్చించాడు. ఇంకా తర్వాత
ఇస్సాకు లోబడ్డాడు, దీవించాడు. యాకోబు మారాడు, ఫలభరితంగా మాసాడు. 12 మందిలో 11 మంది ఒక్కటయ్యారు. అన్నం దొరకకుండా చేసేసాడు ఆ 11 మందిని. లోబడిన వాడిని తీసుకెళ్ళి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. మాట మిన్న యెహోషువని న్యాయాధిపతిని చేశాడు. 20 లక్షల మందిని పక్కన పెట్టాడు. కాలేబు యెహోషువని తెర మీద తీసుకొచ్చాడు. మాట విన్న వాళ్ళనే వాడుకుంటాడు. చరిత్ర తీసుకుని వచ్చాడు. సౌలు మాట లేదు, తీసి పక్కన పడేశాడు. దావీదు మాట ఉన్నాడు, తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాడు. సొలొమోను మాట విన్నాడు, బాగానే వాడుకున్నాడు. కాలం విడిపోయింది, 2 భాగాలుగా విడిపోయింది. దేశాన్ని తీసుకెళ్ళి మాట వినకపోయేసరికి తిప్పి మళ్ళీ అలా రంపు పరిస్థితులను తీసుకొచ్చి మళ్ళీ బానిసర్కులను కూర్చోబెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు అప్పుడు ప్రవక్తను పంపించాడు. యిర్మీయా, యెషయా ప్రవక్తలు వచ్చారు. ఆ టైంలో వచ్చి అన్నాడు, దేవుడు మీకు మాట ఇస్తున్నాడు, బాధపడకండి, మీరు చేసుకున్నదే మరి ఏం చేస్తాం, ఇలా చేశారు. దేవుడు మాట ఇచ్చాడు, ఈ ఫిగర్ కూడా రాసి పెట్టుకోండి అన్నాడు. ఆ ఫిగర్ ఏంటంటే సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఇది దేవుడు ఇచ్చే వాగ్దానం. సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు అన్నట్టుగానే తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో దేవుడు కొందరు లోబడే వ్యక్తుల్ని మళ్ళీ చరిత్రని కదిలించడానికి వాడుకున్నాడు. చరిత్రను కదుపుతున్నాడు, మళ్ళీ కదుపుతున్నాడు. 70 ఏళ్ళు అక్కడ ఆగిపోయిన చరిత్ర, మళ్ళీ చరిత్ర కదుపుతున్నాడు, కదిపాడు. అందులో కదిపిన వ్యక్తుల్లో వాడబడిన వ్యక్తులు జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, రాజు అయిన కొరేసు, దానియేలు, ఇలాంటి వ్యక్తులు కదులుతుంటారు అక్కడ. మళ్ళీ చరిత్ర కదిలింది. మళ్ళీ చెర నుండి బయటకు వచ్చారు. చెర నుండి బయటకు వచ్చాక ఆ బయటకు వచ్చిన తర్వాత దేవాలయం చూశారు. 70 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి బట్టలు చింపుకున్నారు, బూడులు జల్లుకున్నారు, ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారా అని అడిగితే చెప్పారు, నెహెమ్యా అయ్యాంలో ప్రజలు చాలా ఏడ్చారు యెరూషలేమును చూసి, దేవాలయం చూసి. ఎందుకు ఏడ్చారు చెప్పిన, మా పితరుడైన సొలొమోను వైభవం ఏదని ఏడ్చారు, మా పితరుడైన దావీదు వైభవం ఏదని ఏడ్చారు. ఆ పూర్వకాలం దేవుడు చూసిన ఘనతేది దేశానికని ఏడ్చారు, బాధపడ్డారు. అర్హత కోల్పోయాం, జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఏ బానిసరకం నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి బానిసరకంలోకి వచ్చాం. తిరిగి వచ్చే సమయానికి మా ఇల్లంతా గొల్ల అయిపోయింది. మందిరం బాగాలేదు, దేశం బాగాలేదు. నెహెమ్యా ఏడ్చాడు, ఎజ్రా ఏడ్చారు, అందరూ బాధపడ్డారు. పితరులందరూ చంపలేసుకున్నారు, తప్పైపోయింది. ఎప్పుడు దేవునికి ఇలా ఉండకూడదు అనుకున్నారు. ఈలోపు దేవుడు ముగించేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోయాడు. 400 సంవత్సరాలు వీళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? లోబడేవాడు ఒక్కడ కాకపోయినా ఒక్కడు లేకపోతే 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలంలోకి వెళ్ళిపోయాడు. ఆ నిశ్శబ్ద కాలంలో దేవుడు ఇక ఇశ్రాయేలుకి దర్శనం లేదు, మలాకి రాసేసి ముగించేశాడు. ఇంకా 430 సంవత్సరాలు ఈ చరిత్ర బాగా వినండి. ఆ నిశ్శబ్దం వెనక్కి వెళ్ళి ఆదికాండం నుంచి మలాకి వరకు చదువుతుంటే ఒక రైటర్ అన్నాడు, ఈ దేవుడు ఇశ్రాయేల్ జాతికి అర్థమయ్యేది లేదో తెలియదు, కానీ ఈ ఆదికాండం నుంచి మలాకి వరకు చదువుతుంటే మనకు అర్థమైన దేవుడు వీళ్ళకెందుకు అర్థం లేదబ్బా అని బాధపడ్డాడు. కొన్ని పాయింట్స్ హైలైట్ చేసాడు, భలే ఉన్నాయండి. తన బలము చూపించి ఇశ్రాయేలు దేశాన్ని ఐగుప్తు నుంచి నడిపించిన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ దేవుడు మనకు అర్థమవుతున్నాడు చదువుతుంటే. ఇశ్రాయేలుకి ఎందుకు అర్థం అవ్వలేదబ్బా అని ఏడ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడమే కాదు, ఆరిన నేల మీద నడిపించిన ఆ దేవుడు మనకు అర్థం అవుతున్నాడు, నడిచిన వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదబ్బా అని ఏడ్చాడు. ఎరుకో గోడల్ని ఎవరో కూర్చలేని బలమైన గోడల్ని కూల్స్తే ఆ గోడల ముందు ప్రదర్శన చేసిన ఆ ఇశ్రాయేలుకి అర్థం అవ్వలేదు, గోడలు కూల్చిన దేవుడు మనకు అర్థమవుతున్నాడు, వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదబ్బా. సొలొమోను మందిరం మీద మేఘంగా దిగవచ్చి తన సన్నిధిని కనపరుస్తుంటే ఆ మేఘంగా దిగిన ఆ దేవుని సన్నిధి వెనకున్న ఆ దేవుని యొక్క కృప మనకు అర్థమవుతుంది, ఆ దేవుడు వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదబ్బా. అరణ్యంలో మన్నాను కురిపించినప్పుడు ఆ మన్నాను కురిపించిన దేవుడు ఎవరు మనకు అర్థమవుతుందబ్బా, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బండలు చీల్చిన దేవుడు ఎవరు, ఆ బండలు చీల్చిన దేవుడు వాళ్ళకి అర్థం లేదు, మనకు అర్థమవుతున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను గిబియోన్లో ఆగిపో అంటే సూర్యచంద్రుడు ఆగిపోయారు, ఆ ఆపేసిన దేవుడు మనకు అర్థమవుతున్నాడు, వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు. అలా చదువుతూ ఉంటే ఎర్ర సముద్రం వెనక్కున్న దేవుడు ఎవరు, ఎరుకో గోడలు వెనక్కున్న దేవుడు ఎవరు, సొలొమోను మందిరం వెనకాల ఉన్న దేవుడు ఎవరు, బండను బద్దలు చేసిన ఆ దేవుడు ఎవరు, సూర్యచంద్ర నక్షత్రాలు ఆపేసిన ఆ గంభీరమైన దేవుడు ఎవరు, ఎవరు 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 ఆ నిశ్శబ్ద కాలంలో వినబడే మెల్లని స్వరం, ఆయన పేరు యెహోవా. అబ్రహాము ఇస్సాకులకి మాట ఇచ్చిన యెహోవా మాట్లాడడం మానేశాడంతే. 430 సంవత్సరాలు బాగా వినండి.
ఐగుప్తి నుంచి ఆదాము నుంచి ప్రారంభమైన చరిత్ర అలాగొచ్చి 430 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో చరిత్ర అలా ఆగిపోయింది. అక్కడతో పాత నిబంధన ఆపేశాడు దేవుడు. వదిలేసే ప్రభు అంటే వదలలేదు. మీకు అర్థమవుతుందా? 400 400 400 400 ఈ 400 చెప్పండి, ఐగుప్తి 400. నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో? 400 సంవత్సరాలు అంటే ఏ 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా దేవుడు ఉన్నాడు ఐగుప్తిలో, మళ్ళీ అలాగే 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. ముగించేస్తున్నా. ఆ నిశ్శబ్దం ఐగుప్తిలో 430 సంవత్సరాల తర్వాత ఫైటర్ పుట్టాడు మోజెస్. మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత వారియర్ వచ్చాడు, సేవియర్ వచ్చాడు. ఇంత చరిత్ర చదువుతున్నాడు, మనకు అర్థమవుతున్న దేవుడు ఈ ప్రపంచానికి ఎందుకు అర్థం అవట్లేదు? అందుకే మత్తయి సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, చదవండి, ముగించుకుందాం. 1వ అధ్యాయం 19వ వచనం. చదవండి, ఆ వచనం కంటిన్యూ చదవండి. ఆ 27 వచ్చిన చూడండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిన. ఐగుప్తుల రక్షకుడు ఎవరండి? మోసే. 430 సంవత్సరాల ఐగుప్తుల రక్షకుడు మోసే అయితే, మళ్ళీ నిశ్శబ్ద 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిజమైన రక్షకుడిగా ఎవరు వచ్చారో తెలుసా? అదృశ్య దేవుని స్వరూపమైన దేవుని కుమారుడిలోకి వచ్చాడు. దేవుడు అన్నాడు, నేను ఇమ్మానుయేల్. దేవుడు అన్నాడు, మీ రక్షకుడిని. దేవుడు అన్నాడు, ఇక మిమ్మల్ని నిలవను ఎడబాయను. అర్థం వచ్చే పేరే దేవుడు ఎల్లప్పుడూ మన తోడై ఉంటాడు, నా చేయబట్టుకుంటాడు. ఆయన పేరే ఇమ్మానుయేల్, దేవుడు. అప్పుడు న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ అయింది. అర్థమవుతుందో లేదు? పాత నిబంధన ఏతే రక్షకుడు వాళ్ళని నడిపించడానికి వచ్చాడో, మళ్ళీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నడిపించడానికి వచ్చాడు. ఆ మోసేని ఎలాగైతే ముగించేస్తున్నాను, ఆ మోసేని ఎలాగైతే నువ్వా మాకు రక్షకుడు అని ఎలాగైతే అడిగారో, సేమ్ ఈ రక్షకుడిని కూడా ఏం చేస్తారు తెలుసా? సిలువ వేసి చంపేశారు. ఈ ప్రపంచం సిలువుకు అప్పగించేశారు, భయంకరంగా హేళన చేశారు. దేవుడే దీనుడికి వచ్చి మనం వచ్చి నిలబడితే, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు మాకు రక్షకుడు పెట్టని ఈ రోజుకి ఆయన్ని ఎటకారం చేస్తున్నారు. ఇది బైబుల్. ఓవరాల్ వ్యూలో పాత నిబంధన ఏంటంటే ఇది కన్నీటి గాథ, మానవుని గాథ, దేవుని ఆవేదన, దేవుని సంకల్పం. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధన ఎలా ఉంటుందంటే, రేపు వినండి, వండర్ అయిపోతాం. మళ్ళీ చరిత్ర అలాగే మొదలవుతుందండి. చిత్రంగా ఉంటుందండి బైబిల్ చదువుతుంటే. ఎలాగైతే స్టార్ట్ అయిందో సేమ్ మళ్ళీ జెన్సస్ లాగే స్టార్ట్ అవుద్ది మళ్ళీ క్రొత్త నిబంధన. మళ్ళీ ఆది కాండంలోనే మళ్ళీ విచిత్రం చెప్పిన ఆశ్చర్యపోతాం. అక్కడ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి 10 ఆజ్ఞలు ఏవైతే ఇచ్చాడో మీరు ఊహలకంలో కూడా మనం ఊహించలేం. మళ్ళీ 10 ఆజ్ఞలు ఇచ్చాడు మళ్ళీ క్రొత్త నిబంధనలో. మళ్ళీ మరొక నిబంధన స్టార్ట్ చేశాడు. టెస్టిమెంట్ రాశాడు. 400 నిశ్శబ్దంగా ఉన్నాడు. 400 సంవత్సరాలు మళ్ళీ నిశ్శబ్దంగా ఉన్నాడు. క్రొత్త నిబంధన రాసేసి 2000 సంవత్సరాల నుంచి ఇంకా నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నాడు. ఇక మళ్ళీ ఎవరో పుట్టరో, ఇక దేవుడే మేఘాల మీద రాబోతున్నాడు. ఇదేంటో, దీని చరిత్ర ఏంటో, దీని భారం ఏంటో, దీని పరిస్థితులు ఏంటో, ఈ నూతన నిబంధన గొడవ ఏంటో, ఆయన ప్రేమ ఏంటో రేపు చూద్దాం. ప్రార్థనతో సిద్ధపడరండి. నేను చెప్పిందంతా ఆలోచించండి. నేను ఏం చెప్పానో గమనించండి. మధ్యాహ్నం మర్చిపోద్దు. ప్రవీణ్ అన్న గారు వస్తున్నారు. నేను అడిగాను, ఏ సబ్జెక్టులు చెప్పాలి బ్రదర్ అని అడిగినప్పుడు అన్నాను, అన్న క్రైస్తవ మిషనరీ వ్యవస్థ మన దేశానికి ఏం చెప్పిందో మీరు ఎండాలజీ చాలా బాగా చెప్తారు, ఎండాలజీలో ఒక భాగాలు కొన్ని చెప్పండి అని అడిగాను. ఆయన చరిత్ర చెప్తాడు. మధ్యాహ్నం కొంచెం తొక్కు తినరండి, అలానే పాడు చేయకండి, కొంచెం గ్యాప్గా ఉండరండి. 3వది 2వది ఇంకేం చెప్పాలి సోదరుని అడిగితే పాప స్వభావాన్ని గురించి చెప్పండి అన్న అని అడిగాను.
ఈ 2 సబ్జెక్టులు మనం డీల్ చేస్తారు ఆయన. మీరు ఎంత త్వరగా వచ్చి మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే అంత బాగా ఆయన మీకు అర్థమయ్యేలా చెప్తాడు. ఎందుకంటే మేము ఒకరికొకరు అలవాటు అయిపోయాం కనుక అర్థమైందా లేదా అని అడుగుతాం. ఆయన కొత్తగా వస్తున్నాడు కనుక మీకు అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టండి మొఖాలు అర్థమయ్యేలా చెప్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాకు అందించారు తండ్రి. మీ గ్రంథం మేము చదువుతున్నప్పుడు తండ్రి మీ మనసు మాకు అర్థమవుతుంది. మీ మనసల్లో ఒకటే, ఏం చేస్తావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నారని ఎప్పుడు మీరు లెక్కలు అడిగే దేవుడే దేవా. నా గతం ఏంటో చూపిస్తారు, నా వర్తమానం ఏంటో చూపిస్తారు, నా భవిష్యత్తు ఏంటో చూపిస్తారు. ఒక మాటలో పాత నిబంధన ఎంత చక్కగా మాకు అందించినందుకు మీకు స్తుతులు తండ్రి. ఎప్పుడు మానవులమే మిమ్మల్ని గాయపరిచాం కానీ మీరు ఎప్పుడు మా చేయబట్టుకోవడానికే చూశారు దేవా. రక్షకులను పుట్టిస్తే చంపేస్తాం, మోసేని ధృవీకరించాం. మా పితరుల వైఖరే మాకు ఉంది తండ్రి. మీ కుమారుడైన రక్షకుడిని మాకు పుట్టిస్తే సిలువ వేసి చంపేశాం. ఆయనను తిరిగి లేచి సిలువ మీద ఉన్నప్పుడు తిరిగి లేచినప్పుడు తండ్రి మీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగురన్న తండ్రి మళ్ళీ మాకు క్షమాపణ పెట్టారు. బైబిల్ అంతా చదువుతుంటే బరువు ఎక్కని మీ హృదయమే మాకు కనబడుతుంది కానీ బైబిల్ అంతా చదువుతుంటే తండ్రి మా తప్పులు మాకు కనబడుతున్నాయి కానీ మీరు ఒక్క తప్పు కూడా మా ఎడలో మీరు చేయలేదు దేవా. బైబిల్ చదువుతుంటే 2 నా కళ్ళకు కనబడుతున్నాయి దేవా. 1 మీరు, 2 నేను. ఈ 2 నాకు కనబడుతున్నాయి తండ్రి. మీ ఎదుట మేము ఏమాత్రం బాగాలేదు, ఆయన మమ్మల్ని ప్రేమించారు. ముడతైనను కలంకమైన ఏది లేకుండా తండ్రి హత్తుకోవాలని మమ్మల్ని ప్రేమించారు. ఇలాంటి గ్రంథాన్ని తండ్రి రాయించి మా చేతుల్లో పెట్టారు. ఇది చదవకపోతే మాకు అంత దౌర్భాగ్యం ఇంకెవరు లేరు దేవా. ప్రకృతిలో మిమ్మల్ని మేము చూడాలనుకున్నాం, చూడాలని మీరు ఇష్టపడ్డారు కానీ ప్రకృతిని పూజించాం. ప్రకృతి ద్వారా మాకు అర్థం అవ్వట్లేదని తండ్రి ఒక పుస్తకం రాసి మా చేతుల్లో పెట్టారు. ఈ పుస్తకాన్ని కూడా మేము చదవకపోతే ఇంకెప్పటికీ మాకు మీరు అర్థం అవ్వరు తండ్రి. ఈ గ్రంథం వెనకాల మీ ఆవేశం ఉంది, మీ ఊపిరి ఉంది, జీవం ఉంది. మా నరాల్లో, మా కీలుగుల్లో, మా మూలుగుల్లో దూరుకుపోయే తండ్రి ఒక ఆత్మీయ ఆవేశం ఉంది. నిశ్శబ్దంగా ఉండి ఈ గ్రంథం ఎన్ని మాట్లాడుతుందో మాతో. ఇంకా నువ్వు మాట్లాడండి, మధ్యాహ్నం మాట్లాడండి, సాయంకాలం మాట్లాడండి, రేపు మాట్లాడండి. ఒక బరువెక్కిన హృదయాలతో వీళ్ళ గృహాలకు వీళ్ళని తీసుకెళ్ళండి. ఏడాదంతా గట్టిగా తండ్రి వారిని స్థిరపరచండి. మమ్ములను, మా కష్టాన్ని అన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ మీకే మహిమను ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.